సంఘ సభ్యులకు, సహోదరులకు అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనకెంత కృపనిచ్చాడంటే, ఈ రీతిగా ప్రతిరోజు దేవుని ఆరాధిస్తూ ఉంటే, దేవుని సన్నిధానంలో చేరుతూ ఉంటే ఎంతో ఆనందం అండి. హల్లెలూయా. నిజంగా ఎవరికి లేని ధన్యతనిచ్చాడు. మనకైతే ఎందరో ఉన్నారు, రాజకీయ నాయకురాండ్లు ఉన్నారు, సినిమా యాక్టర్స్ ఉన్నారు, ఆస్తి కలిగిన వారు, అంతస్తు కలిగిన వారు ఉన్నారండి. కానీ మనం ఎందుకు పనికిరాము? గొప్ప విద్యలు మనకు లేవు, నాకు లేవు, మీకు ఉండొచ్చు. కానీ గొప్ప విద్య నాకు లేదు, ఐశ్వర్యం లేదు, అంతస్తు లేదు. కానీ ఉన్నతమైన దేవుణ్ణి, లోకానికి మనుష్య కుమారుడుగా ప్రతి మానవుణ్ణి రక్షించడానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి నాకు ఇచ్చిన కృప కొరకై దేవునికి వందనాలు. హల్లెలూయా. మీకు ఇచ్చిన కృప కొరకై వందనాలు. హల్లెలూయా. నిజంగా మనం ఎంతో ధన్యులమండి. ఎన్ని రీతులుగా స్తుతించినా, ఎన్ని రీతులుగా ఆరాధించినా, మన అపోస్తులు ప్రాణం పెట్టారు కదా, అలా ప్రాణం పెట్టినా కూడా దేవుని యొక్క రుణాన్ని మనము తీర్చుకోలేం. కనుక మనం అన్నీ చేయగలుగుతాము, పాటలు పాడగలుగుతాము, ప్రార్థించగలుగుతాము, సాక్ష్యం చెప్పగలుగుతాము. కానీ గొప్ప జీవితం ఏంటో తెలుసా అండి? మనమందరము మన మాదిరి జీవితాల ద్వారా బ్రతకటమే గొప్పతనం. హల్లెలూయా. కనుక మనందరికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మనము వినియోగించుకుంటూ దేవుని ఆరాధిస్తూ మన సంఘాలలో మనం ఎంత చక్కగా జీవించాలో, మనం ఎంత చక్కగా మనం దేవునికి మహిమ తేవాలో, కొన్ని మాటలు మనము మన కుటుంబాలు ఎలా ఉండాలో మీకు తెలియని వాక్యం ఏం లేదు కదా. మాకంటే ఎక్కువగా మీరు అనేక గృహాలు దర్శిస్తూ, అనేక మందిరాలు దర్శిస్తూ, అనేక ప్రాంతాలలో మీరు చేరుతూ, చక్కగా మీరు వాక్యాన్ని బోధిస్తూ చాలా దేవుని సన్నిధిలో ఉన్నారు. మాకిచ్చినటువంటి మా సంఘంలో కూడా నేను ఊరుకోవడం నాకు ఇష్టం లేదు. మా సంఘాలలో మాకు 4-5 సంఘాలు ఉన్నాయండి, చిన్న సంఘాలు. వాటిలో ప్రతిరోజు మధ్యాహ్నం ప్రార్థన ఉంటుంది. ప్రతిరోజు 2 గంటల నుంచి 4 గంటల వరకు ప్రేయర్ సెల్ ఉంటుంది. దాంట్లో నేను ఉంటాను. నేనేదో గ్రేట్ అని, నేను సేవకురాలనని, మా ఆయన సేవకుడని నేను ఇంట్లో పడుకొని వాస్తే మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్రతికి ఉన్న కాలంలో, అంటే ఇప్పుడు బ్రతికిలేడని కాదు, ఆయన సంచరించిన శరీరధారిగా వారి మధ్యలో సంచరిస్తున్నటువంటి ఆ దినాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను ఏర్పాటు చేసుకొని అనేక సంగతులు వారికి బోధిస్తూ, అధికారం ఇస్తూ, స్వస్థపరచబడడానికి, స్వార్థ చెప్పడానికి అనేక గ్రామాలకి, అనేక పట్టణాలకు వారిని పంపిస్తూ వారికి ఏమని చెప్పాడు అంటే 10వ అధ్యాయంలో చూడండి, 5 నుంచి మనము చదువుకుంటుంటే 14వ వచనం వరకు, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారిని ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి అని ఆ రోజు చెప్పాడు. కానీ ఈరోజు చెప్పట్లేదు దేవుడు, అందరికీ చెప్పమంటున్నాడు కదా. భూ దిగంతముల వరకు వెళ్ళి తర్వాత చెప్పాడు ఆయన, ఆరోహణమై వెళుతున్నప్పుడు మీరు భూ దిగంతముల వరకు వెళ్ళి సాక్షులుగా ఉండండి అని చెప్పాడు. కనుక ఆ రోజు మరి ప్రభువు ఉద్దేశం ఏంటో కింద కూడా చెప్తున్నాడు. నా సొంత ప్రజల కోసం వచ్చానని చెప్తున్నాడు. ఒకవేళ ఈ మాట వింటే ఎవరైనా నీ సొంత ప్రజల కోసం వస్తే, నీ వంశం వారికి వస్తే, నువ్వెందుకు మరి అందరినీ పంపించావు? నీ యొక్క స్వార్థను అందరూ ఎందుకు చెప్తున్నారు? ఇది నన్ను విమర్శించడానికి చాలామంది రెడీగా ఉన్నారు. అసలే ప్రభువారిని విమర్శిస్తున్నారు, మరియమ్మ గారిని విమర్శిస్తున్నారు, బూతులు తిడుతున్నారు, భయంకరంగా సేవకులను వేధిస్తున్నారు. స్వార్థ పరిచర్యలో సేవకులందరూ వీధి పరిచర్య చేస్తూ ఉంటే భయంకరమైన హింసలు పొందుతున్నారు ఈరోజు కూడా కదా, తెలుసు మనందరికీ. కానీ అలాంటి దినాలలో ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే మన దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. హల్లెలూయా. అలా ఉండాలి కూడా. ప్రభు నేర్పించిన మాదిరి, తన తర్వాత 12 మంది శిష్యులు నేర్పించిన మాదిరి అలా ఉన్నారు. అనేక సహోదరులు సీక్రెట్గా ఉండి, మనం చాలామందిని చూస్తాం పౌలు గారి పరిచర్యలో కదా. లుదియా గారు ఉన్నారు, ఫీబే గారు ఉన్నారు, సుసన్య గారు ఉన్నారు, చాలామంది, సలోమి, మరియమ్మ గారు, మగ్దలేని మరియమ్మ గారు, బోలెడు మంది స్త్రీలు ఉన్నారు. వారందరూ సంఘాలు కట్టి వారందరూ దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగినటువంటి సహోదరులుగా చాలామంది దేవుని కొరకు ప్రయాసపడుతున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ రోజున మనం ఏంటంటే ఒక యోగ్యమైన ఇంటిలో ఉండమన్నాడు దేవుడు. వింటున్నారా? శిష్యులకు ఆజ్ఞాపిస్తూ కింద ఏమని చెప్పాడంటే 12వ వచనంలో, ఆ ఇంటిలో మీరు ఆ గ్రామానికి, ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు? 11లో, మరియు మీరు ఏ పట్టణమైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడి యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి
వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడు. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. అది యోగ్యమైనదైతే మీ సమాధానము మీకు, అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మను చేర్చుకొనక అంటున్నాడు. చూడండి, యోగ్యమైన ఇల్లుగా. ఇదేనా మన అంశం ఏంటంటే, దేవుడు నాకు నెల టైం ఇచ్చాడు. నెల టైంలో ప్రతిరోజు నేను దేవుని అడుగుతూనే వచ్చా, ప్రభా ఏంటి 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 ఏం చెప్పాలి. నిజమండి, వాక్యం చెప్పాలంటే ప్రేరేపణ కలగాలి. ఇది పలానా చోట నిలబడిపోతాం. నిజంగా మీరు మీ అందరికి అనుభవమే. ఏదైనా వాక్యం చెప్పాలనుకుంటే నా మనసులో స్థిరపడిపోతే, నా మనసులో ప్రేరేపణ కలిగితే, ఇది అవసరం అనుకుంటే దాన్ని నేను దేవుని ద్వారా ఏర్పాటు చేసుకుంటాను. ఈ వాక్యాన్ని చదువుతూ ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరణ కల్పించాడు కనుక ఈ వాక్యంలో ఏమంటున్నాడు ప్రభుయేసుక్రీస్తు వారంటే, ఆ ఇల్లు యోగ్యమైనదైతే అంటున్నాడు. ఏంటండి? యోగ్యమైన ఇల్లుగా ఉండాలి. మనమందరము మన ప్రియబిడ్డలకు, మన క్రైస్తవులకి, మన సంఘానికి మనం చాలా బోధిస్తూ ఉంటాము సేవకులు రాండ్రుగా కదా. మనకు అవకాశాలు ఉన్నప్పుడు ఉమెన్స్ మీటింగ్లో, మరి ఆయా స్త్రీల కూటాలు, లేకపోతే ఆయా సందర్భాలలో మీ సంఘాలలో మీరు అనేక విధాలు బోధిస్తూనే వచ్చిన వాక్యాలే, తెలియని వాక్యం ఏదీ లేదు. కానీ ఒక విశేషం ఏంటంటే, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు చదివినా నూతనంగానే ఉంటుంది కదా. నూతనం అనిపిస్తూ ఉంటుంది. దైవ సేవకులు చెప్తుంటే అదే ఇది ఎక్కడుంది, లేకపోతే ఈ వాక్యం ఎప్పుడు వినలేదే అనిపిస్తుంది. అది మీరు గమనించారో లేదు. ఆ వాక్యము, ఈ ధర్మశాస్త్రము లేకపోతే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము గని లాంటిదండి కదా. వెండి బంగారము కంటే శ్రేష్టమైన కానీ దీన్ని తవ్వుతున్నా కొలది, తీస్తున్నా కొలది ఎంత విలువైన వాక్యాలు వస్తాయంటే, ఎంత మంచి తలంపులు ఇస్తాడంటే, ఒకరి ద్వారా ఒక విధముగా, ఆ సేవకుల ద్వారా ఈ సేవకుల ద్వారా ఇంకొక రకంగా ఒక్కొక్క విధంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మనం ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. చదువుకున్న విద్య వేరుగా ఉంటుంది కదా, మనము పుస్తకాలు చదివిన జ్ఞానం వేరుగా ఉంటుంది, మనం మాట్లాడుతున్న మాటలు వేరుగా ఉంటాయి. కానీ ఈ మాటలేంటో చాలా ఉన్నతంగా వస్తూనే ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు బోధిస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కనుక ఆ రీతిగా ఇది నాన్న ప్రభుయేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, యోగ్యమైన ఇంటిలో బస చేయండి అంటున్నాడు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవ సేవకురాలు వారి కుటుంబం ఎలా ఉండాలి అంటే యోగ్యమైనదిగా ఉండాలి. ఎలా ఉండాలండి? యోగ్యమైనది. మనము ఇంతకుముందు పూర్వము మీరు ఎలా ఉన్నారంటే చెప్తున్నాడు భక్తుడు పౌలు గారు, చీకటై ఉన్నారు, మీరు అన్ని విషయాలలో చీకటై ఉన్నారు, అనేక రీతిలుగా తిరిగారు, చేశారు, అనేక రీతిల లోకంలో పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారుగా ఉన్నాము. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత పవిత్రులుగా మార్చబడ్డాము, పరిశుద్ధులుగా మార్చబడ్డాము. ఆయన అన్నాడు, నేను లోకమునకు వెలుగు గనక మీరు కూడా లోకముకు వెలుగై ఉండమన్నాడు. కనుక మా జీవితాలు ఎప్పుడు చీకట్లో ఉండకూడదు. స్త్రీలుగా మన బలహీన ఘటమే. పౌలు గారు ఏమన్నాడు? వారు బలహీన ఘటమని ఎంచి వారి జ్ఞానంతో కాపురం చేయండి అంటున్నాడు. కానీ నేను ఒకటి ఆలోచించినప్పుడు చూడండి, ఒకవేళ దేవుడు మనల్ని ఏర్పరచుకొని పోతే, స్త్రీలకి ఆధిక్యత ఇవ్వబోతే మనకు రక్షణ ఉండేది కాదు. పూర్వము అవ్వ ఆజ్ఞ అతిక్రమించి పండును తిని పాపం చేసింది, అందుకని దేవుడు వదిలిపెట్టాడా? వద్దులే, స్త్రీని అనవసరంగా నిర్మించాను, అనవసరంగా నేను ఆమెను తయారు చేశాను అని చెప్పేసి వదిలేశాడా? లేదు. కానీ ఆదాము గారికి గాఢ నిద్ర కలగజేసి ఆపరేషన్ చేసి ఒక ఎముకను తీసి చక్కటి అవ్వను చేశాడు. హల్లెలూయా. ఇదే నన్ను మనం అందరం ఎంతో ధన్యులం. ఒక మంచి శ్రేష్టమైన మరి రూపమును ఏర్పరిచి మనకు కూడా జీవాన్ని ఇచ్చి తనకు సాటైన సహాయముగా ఇచ్చి, ఇదిగో అవ్వ ద్వారా పడిపోయిన మానవుడు, అవ్వ ద్వారా దూరమైనటువంటి మానవుడు, అవ్వ ఆదాం ఇద్దరే. ఆదాం గారు చెప్పిన ప్రతిఫలం లేదు కదా, అవ్వ చేసేసింది, ఆజ్ఞను అతిక్రమించేసింది. కానీ ఒకరి మీద ఒకరు వేసుకొని వారు క్షమాపణ అడగలేకపోయారు. ఏదేను వనములో నుండి నెట్టివేయబడ్డారు. ఆ వెలుగును, ఆ మహిమను, ఆ ప్రభావమును వారు పొందుకొని విడిచిపెట్టబడి నెట్టివేయబడినట్టుగా వారు ఉన్నారు. అయితే ప్రియమైన తండ్రి, మనల్ని ప్రేమిస్తున్న తండ్రి, మనల్ని సృష్టించిన తండ్రి మనల్ని విడిచిపెట్టుకోకుండా, స్త్రీ కూడా నాకు అవసరమే, స్త్రీ ద్వారా నేను వస్తాను, స్త్రీ చాలా అమూల్యమైంది అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే అక్కడే వాగ్దానం ఇచ్చాడు. ఏమని? 3వ అధ్యాయంలో చూస్తాం కదా. మన క్రిస్మస్ కాలంలో అనేక వాగ్దానాలు, ప్రభువు నెరవేర్చిన వాగ్దానాలు మనము చదువుకుంటూ ఉంటాం కదా. స్త్రీ సంతానము ద్వారా నీకు విమోచన కలుగుతుంది అన్నాడు. కనుక ఆ రోజు మొదలైనటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము, వాగ్దానము
ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేటువంటి ఆ కాలం వరకు కూడా నెరవేర్చబడింది, ఇప్పుడు కూడా నెరవేర్చబడింది. ఒక విషయంలో అంటాడు తిమోతి పత్రికలో, స్త్రీలందరికీ చక్కగా మీరు అనుకోగలిగి ఉండండి, అనేక విషయాలలో మీరు చాలా జ్ఞానం కలిగి ఉండండి అని చెబుతూ శిశు ప్రసూతి ద్వారా విమోచన కలుగుతుందని చెప్పాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు చాలా విమోచన కలిగింది, విలువ కలిగింది. ఇదిగో సంఘాలలో, సమాజంలో లోక సంబంధంగా చాలామంది మరి సంఘములో మరి వేరే వేరే పార్టీలలో వేరే మరి రాజకీయాల్లో కానీ ఉద్యోగాలలో కానీ కొనియాడబడుతున్నారు. అది వారికి విశేషమే కదా. వారు ఉన్నత ఉద్యోగాలు చేయడం, ఉన్నత పనులు చేయడం, అది వారికి ఇచ్చినటువంటి విశేషమేమో. కానీ సేవకురాండ్లుగా నీకు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి పరిచర్య ఇంకా విశేషమైనది. హల్లెలూయా. కనుక మనకిచ్చిన ఈ ప్రయారిటీని, ఈ ప్రథమ స్థానమును మనము చాలా కాపాడుకుంటూ మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా మనము సంఘానికి ఒక శ్రేష్టమైన పాత్రగా మనము ఉండాలి, శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా మనము బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ఈ దినాన మన ఇల్లు సేవకురాండ్లుగా మన ఇల్లులు ఎలా ఉంటున్నాయి, మనం ఎలా మన ఇంటిని కట్టుకుంటున్నాము? ఏమని చెప్పాడు సొలొమోన్ గారు? 1000 మంది భార్యలు కలిగిన సొలొమోన్ గారు విసిగి వేసారిపోయి ఏం చెప్పాడు ఆయన? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. అవునండి, పాపం ఎంత చక్కగా సొలొమోను గారిని ఏర్పాటు చేసుకున్నాడో తన రాజ్యం కొరకు, తన పిల్లల కొరకు. కానీ స్త్రీ విషయంలో పడిపోయాడు అంటే ఆ రాజు యొక్క మంచితనమును చూచి, ఆ రాజు యొక్క జ్ఞానమును చూచి మిగతా రాజులందరూ కూడా వారి కుమార్తెలను ఇచ్చాడు. కాదనలేకపోయాడు కదా. కాదనాల్సి ఉండే. అసలు ఒక శ్రేష్టమైన పరిశుద్ధమైన వ్యక్తిగా రాజుగా ఏర్పాటు చేసుకుంటే వద్దు నాకు అనాల్సి ఉండే. కానీ సాతానుడు వద్దంటాడా? సాతానుడు మనల్ని విడిచిపెడతాడా? ఎంతటి వారినైనా విడిచిపెట్టాడని. ఆది కాలం నుంచి మొదలు పెడితే కయ్యూని గారిని వదిలిపెట్టలా. వారి అమ్మ నాన్న అన్నీ బోధించారు. మేము అవిధేయులమై బయటకు వచ్చాము, అవిధేయులమై మేము శిక్షణ అనుభవిస్తున్నాము, మీరు అలా అనుభవించకూడదు, మీరు అర్పణలు అర్పించండి, దేవునికి దగ్గరగా అండి అని వారి అమ్మా నాన్న నేర్పిస్తే సాతానుడు, ఏదేను వనములోనికి వచ్చిన సాతానుడు కయ్యూను గారిని వదిలిపెట్టలేదు. ఆ తర్వాత చూస్తే చాలా విషయాలలో ఎవరిని కూడా వదిలిపెట్టుకోకుండా నోహా కాలంలో వారిని వదిలిపెట్టలేదు, సొదొమ కాలంలో వారిని వదిలిపెట్టలేదు. అలాగో అనేక మంది రాజులను, అనేక మంది ప్రవక్తలను, అంటే ప్రవక్తలనబడిన వారు చాలా జాగ్రత్తగా నివసించారు. చాలామంది రాజులు మరి అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. వారిని సాతానుడు వదిలిపెట్టుకోకుండా చివరికి ఈ రోజు వరకు కూడా ఏం చేస్తున్నాడంటే, నువ్వు అనుకుంటావు సాతానుడు ఏం చేయడని, ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేస్తాడని కోలదొరుస్తాడు వాడు కదా. మన ఏర్పరచబడిన వారం, పిలువబడిన వారం, వాడు చేస్తున్న పని, వాడి శ్రద్ధ ఏంటి అంటే నీకు కనబడడు కానీ నీకు అనేకమైన వాటిని కల్పించి కింద త్రోసి క్రీస్తులో లేకుండా నిన్ను అవమానపరిచి నిందల పాలు చేసి, లేకపోతే దేవుని ఆరాధించకుండా చేయడానికి ఉండడం కోసమే వాడు ప్రతిరోజు ఇంటింట వాడు ఏం చేస్తున్నాడు? వాడు తిరుగులాడుతున్నాడు. కనుక మన ఇంటిలోనికి రాకుండా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. యోగ్యంగా ఉంటే వాడు రానే రాడు. వస్తాడా? ఏమి రాడు. వాడితో మాట్లాడాలంతే. నువ్వేం చేయలేవు. ఇదిగో యేసు నామము నేను కలిగి ఉన్నాను, నేను జయిస్తా, నాలో ఉన్నాడు నా ప్రభు అని చెప్పి ప్రతిరోజు వాడితో మాట్లాడితే వాడు మన దరిదాపుల్లోనికి రాడు. కనుక యోగ్యమైన ఇంటిగా ఉండాలని ప్రభువారు మనకు సెలవిస్తున్నట్టు కొన్ని యోగ్యమైన ఇంటిని, కొన్ని యోగ్యమైనవి ఎలా ఉన్నాయో, కొన్ని యోగ్యం కానివి ఎలా ఉంటాయో వాటిని మనము చదువుకొని ముగించుకున్న తర్వాత కొంచెం సాక్ష్యం కూడా నేను మీతో పంచుకుంటాను. చూడండి, ఇది ఇక్కడ చెప్పాడు కదా. అయితే మరి యెహోషువ గారు ఇశ్రాయేలు ప్రయాణమై వస్తున్నటువంటి సందర్భాలలో మరి మనం ద్వితీయోపదేశ కాండానికి, సంఖ్యాకాండానికి వచ్చేసరికి అక్కడ మోయాబు మైదానంలో ఇశ్రాయేలీలకు పాలు తేనెలు ప్రవహించే ప్రాంతంలో వారికి వస్తున్నటువంటి పట్టణాలు, వారి పల్లెలు, స్వాస్థ్యమును పంచిపెట్టి ఇచ్చేటువంటి సందర్భాలలో అనేక ప్రాంతాలను, అనేక పట్టణాలను వారికి మరి యెహోషువ గారు ఏం చేశారు? పంచిపెట్టి ఇచ్చాడు. వాటిలో ఆ పట్టణాలకున్న పేరులో నుండి, వాటికి అర్థంలో నుండి ఇది మనము వాటిని గురించి మనము ధ్యానం చేద్దాము. మొట్టమొదటిగా మనకు తెలిసినటువంటి, అందరికీ చాలా నచ్చినటువంటి, ఇష్టమైనటువంటి ఇల్లు ఏంటంటే బెత్లెహేము అనేటువంటి గ్రామం కదా. బెత్లెహేము అనేటువంటి మాటకు అర్థం ఏంటండి? రొట్టెల ఇల్లు.
ఆ ఇల్లు బెత్లహేముకు ఎలా వచ్చింది ఆ పేరు అంటే, అక్కడ ఒకవేళ అన్నదానాలు అన్నదానం చేసే సత్రాలు, దాన ధర్మాలు చేసే సత్రాలు ఉన్నాయేమో ఆ ప్రాంతాలలో, కనుక ఆ విధంగా వచ్చి ఉందేమో. కానీ ఆ గ్రామము ప్రభునేసు క్రీస్తు వారు జన్మించినటువంటి గ్రామము కనుక చాలా పుణ్య గ్రామముగా, చాలా ధన్య గ్రామంగా మనం అందరం కూడా చెప్పుకుంటాం. కనుక బెత్లహేము అంటే ఒక్కొక్క పేరును బట్టి, ఆ పేరుకున్న అర్థాన్ని బట్టి మన ఇల్లులు ఎలా ఉన్నాయో దానిని మనము మరి మాట్లాడుకుందాం. ఈ ఇందాక వచ్చినటువంటి డబ్ల్యూపీఎఫ్ ప్రెసిడెంట్ గారు, మరి ఫౌండర్ గారు వచ్చారు, అక్కకు వందనాలు. కనుక ఈ సమయంలో ఆ రీతిగా ఈ మాటలు మనం, బెత్లెహేము అంటే ఏంటండి? రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు అంటే సమృద్ధికరమైనటువంటి సందర్భాన్ని మనకు అక్కడ చూపిస్తూ ఉంది. మనం నయోమిని రూతును జ్ఞాపకం చేసుకుంటే వారు ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేములో ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. కరువు వచ్చిందని చెప్పేసి నయోమిని ఒక్కటినే చూపిస్తారు. అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఎవరు వెళ్ళలేదు. వాళ్ళకి కరువైనా కాటకమైన దేవుని ప్రజలు కాబట్టి అక్కడే ఉన్నారు దేవుని దర్శించే వరకు. నయోమి కూడా ఏం చేయాల్సి ఉండే? దేవుని అడగాల్సి ఉండే. ఎందుకంటే ప్రభువా నేను అక్కడికి వెళ్ళాలా, ఈ కరువులో ఇక్కడే ఉండాలా అని అడిగితే, లేకపోతే దైవజనులని అడిగితే వాడు చెప్పేవాళ్ళేమో. కానీ తన సొంత నిర్ణయం చేత మోయాబు వెళ్ళి నష్టపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనము కూడా దేవుని సన్నిధానంలో దేవుని మాటలు గ్రహించే వారిగా ఉంటే కరువైన, కాటకమైన, హింసైన, శ్రమైన, బాధ అయినా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు కూడా ఏడబాపరు. సేవలో నుండి బయటికి మనము రాము. హల్లెలూయా. సేవా జీవితంలో చాలా పరిస్థితులు ఎదుర్కొంటామండి. మనం సేవకురాండ్లుగా వచ్చామంటే మనము చేయని దానికి నిందలు అనుభవిస్తాం కదా. మన పిల్లలు నిందలు అనుభవిస్తారు. మనల్ని అనేక మంది మాటలు మాట్లాడుతూ ఉంటారు. గ్రామ ప్రజలు మాట్లాడతారు, తర్వాత సంఘంలో ఉన్నవారు కూడా మాట్లాడతారు. నచ్చలేని వారు. సంఘంలో ఒక 100 మంది ఉంటే 90 మంది ప్రేమిస్తారండి. ఎందుకంటే నా జీవితంలో నేను చూస్తున్నా, మా సంఘంలో 100 మంది ఉంటే 90 మంది ప్రేమిస్తారు. ఎందుకంటే ఈ సేవకుడు వారిని ప్రేమిస్తూ ఆదరిస్తూ వారికి అనుగుణంగా ఉంటారు కాబట్టి వారిని ప్రేమించేవారుగానే ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే ప్రేమించినా ప్రేమించకపోయినా, ప్రేమించినా సహాయం చేసినా ఆదరించినా, కొంతమంది ఎలా ఉంటారంటే నెపాలు మోపే వాళ్ళుగానే ఉంటారు కదా. ఏదో ఒక బురద, ఏదో ఒక అవమానము, నిందను వారు మన మీద మరి మోపేవారిగానే ఉంటారు. కానీ వాటన్నిటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టేసి మనము ఎలా ఉండాలి? మన ఇంటిలో సేవకురాండ్లుగా అంటే రొట్టెల ఇల్లు అనుభవం కలిగిన వారిగా మనము ఉండాలి. సమృద్ధి రొట్టెల ఇల్లు అనుభవంలో కొన్ని విషయాలను మనము నేర్చుకుందాము. బెత్లెహేము అంటే ప్రభు జన్మించిన గ్రామము, దావీదు గారు జన్మించిన గ్రామము, బోయాజు గారు ఉన్నటువంటి ధనవంతుడైన బోయాజు గారు ఉన్నటువంటి గ్రామం. అది ఎంతో ఉన్నతమైనటువంటి వారు, ఆ గ్రామంలో నుండి వచ్చినటువంటి వారే. అయితే బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అనేటువంటి అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన సేవకురాండ్లుగా మనకు దేవుడు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నత స్థానానికి వస్తాం. మనల్ని దేవుడు ఎప్పుడు కూడా ఉపవాసం ఉంచుతారా? ఉంచరు. మా పాష గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, వారి సేవా అనుభవంలో వారు చిన్నపిల్లలప్పుడు వారు సేవ చేస్తూ ఉంటే కొన్ని బియ్యం వస్తే అప్పుడంతా మరి ఉద్యోగాలు లేవు. సంఘానికి వచ్చేవారు ఉద్యోగాలు చేసేవాళ్ళు లేరు, చదువుకున్న వాళ్ళు లేరు, అందరూ మోటు వాళ్ళే ఉండి ఉంటారు. కనుక వారు ఎంత గడ్డు పరిస్థితుల్లో సేవ చేస్తారంటే, మా మామయ్య గారు కానీ మా పాస్టర్ గారు కానీ, మా మామయ్య గారు మరి చెప్తూ ఉండేవాళ్ళు, మా పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, కొన్ని బియ్యం ఆ రోజున ఆరాధన రోజున వస్తే వాళ్ళ అమ్మగారు ఎప్పుడు అంటే కానుక వచ్చిన తర్వాత ఆ బియ్యంతో గంజి కాసి వాళ్ళందరికీ కూడా, పిల్లలందరూ 7 మంది పిల్లలు మా పాస్టర్ గారు 7 మందికి కూడా ప్లేట్లలో వేస్తా అది తిని పరిచర్య చేశారంట. ఈ రోజున అలా ఉందండి? మనకి ఉందా? మనం గంజి తాగుతున్నామా? లెగిస్తే ఏం చేస్తాం? పలావే తింటాం, బిర్యానీ తింటాం, ఫిష్ బిర్యానీ అంటాం, ప్రాన్స్ బిర్యానీ అంటాం, చికెన్ బిర్యానీ అంటాం, మటన్ బిర్యానీ అంటాం. అసలు నేను అనుకుంటా, ప్రభావ మేము ఎంత ధన్యులమయ్యా, వాళ్ళు చేసిన పరిచర్య, వారి ఆరాధన, వారి ప్రార్థన అంతా మా మీద దీవెనకరంగా ఉంచావయ్యా అంట. హల్లెలూయా. నిజంగా నీ యొక్క పరిచర్యలో నీ కుటుంబీకులు, నీ అత్తమామ, నీ వాళ్ళు చేసిన ప్రార్థన ద్వారా నీవు సుఖంగా ఉన్నావు. హల్లెలూయా. వింటున్నారా? మా పాస్టర్ గారి దగ్గరికి నేను వచ్చానంటే నేను కూడా శ్రమలు అనుభవించానండి. నా సాక్ష్యంలో చెప్తా. నేను వచ్చి రాగానే నేను చాలా క్షేమాన్ని, లేకపోతే ఆహ్లాదకరమైన జీవితాన్ని నేను అనుభవించాల. చాలా కష్టంలో నుండి మేము కూడా, మా మామగారు పరిచర్య చేసి చాలా కష్టపడి మోకరించి కన్నీళ్లు కార్చి గంటల తరబడి ప్రార్థన చేసి సంఘాన్ని కట్టాడు, మాకు అప్పగించాడు. అదే పరిచయలోనికి వచ్చిన తర్వాత మేము కూడా కన్నీళ్లు కార్చాము, ఉపవాసం ఉన్నాము, బాధపడ్డాము, అవమానించబడ్డాము. ఈ రోజున దేవుని సన్నిధిలో వాటన్నింటినీ
వాటన్నిటిని మనం ఏం చేస్తాము? పెంటవలు ఎంచుకోమన్నాడు. ఆస్తిని ఐశ్వర్యంతో పాటు నిందలను కూడా అలానే ఎంచుకోవాలి, పౌలు గారు ఎంచుకున్నట్టుగా. వాటన్నిటిని మనం అనుభవంలోకి వస్తే అలా ఉండాలి మనం. అయితే ఈ రొట్టెలీళ్ళు అనుభవంలో మరి మనం ఎలా ఉండాలి సేవకురాండ్లుగా అంటే, ఆతిథ్యం ఇచ్చేటువంటి అనుభవంలోనికి మనము రావాలి. మనకి ఏదైనా ఎక్కువగా దేవుడు ఇస్తున్నాడు, ఏదైనా ఆహారం కానీ, వస్త్రాలు కానీ, మనకు ధనము కానీ ఏదైనా ఇస్తున్నాడు అని అనుకుంటే అది మనమే తిని ఉండడానికి కాదు, హల్లెలూయా, మనమే అనుభవించడానికి కాదు, మనమే కట్టుకోవడానికి కాదు, మనమే సుఖంగా ఉండడానికి కాదు. నీకు ఎందుకు ఎక్కువ ఇస్తాడంటే ఇతరులకు పంచడానికి, ఇతరులకు ఇవ్వడానికి. ఆమేన్, హల్లెలూయా. దాన ధర్మం చేసే గుణములోనికి మనము రావాలి. చూడండి, మన శారమ్మ గారి గురించి ఉదాహరణ మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే, వారికి పిల్లలు లేని పరిస్థితిలో విగ్రహారాధన చేసి చేసి అలిసిపోయిన అబ్రహాం గారిని దేవుడు, ఒక విశేషం ఏంటంటే పౌలు గారికి దర్శనం వచ్చిన రీతిలో అక్కడ చెప్తాడు, దేవుడు పక్షపాతి కాడు, ప్రతి జనములో ప్రతి వంశంలో దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఎందుకో తెలుసా? ఎవరు దేవుడు ఉన్నారనుకుంటారో, ఎవరు దేవుణ్ణి ఆరాధిస్తారో, దేవుడు అనేవాడు ఉన్నాడు అని పరిశుద్ధంగా జీవిస్తారో వారిని దేవుడు దర్శిస్తాడు. హల్లెలూయా. ఇది నేను చాలామందిని అన్యులను ఎందుకు దర్శిస్తారు అనుకుంటున్నారు? దేవుడు అనేవారు ఉన్నారు, ఆయనకు మనం భయపడాలి, నిష్ఠగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అనుకుంటారే, వారిని దేవుడు దర్శిస్తాడు. అబ్రహాం గారు కూడా అదే, ఎన్నో బొమ్మలకు మొక్కాడు, ఎంతో ఆరాధన చేశాడు. కానీ దేవుడే కల్పించుకొని అబ్రహాం గారిని దర్శించి పిలిచి, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, గొప్ప మరి ఆశీర్వదిస్తాను, గొప్పగా ఆశీర్వదిస్తాను అన్నటువంటి అబ్రహాం గారిని దేవుడు పిలిచాడు. ఎప్పటికి పిలిచాడంటే 72, శారమ్మ గారికి 60, ఆమెకు 70. ఆ వయసులో పిలిస్తే, 75 సంవత్సరాలలో పిలిస్తే, ఆ రోజున దేవునికి ఒబే చూపించి లోబడినటువంటి అబ్రహాం గారు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశారండి? 25 సంవత్సరాలు. హల్లెలూయా. మనం ఎదురు చూస్తామా? విశ్వాసులు ఎదురు చూస్తారా? ఎప్పుడు కార్యాలు జరగాలనుకుంటాము? గంటలోనే, ఇన్స్టెంట్ ఫుడ్ వస్తున్నట్టుగా గంటలోనే, ఈరోజే, ఇప్పుడే కార్యాలు జరగాలనుకుంటాం. కానీ అబ్రహాం గారికి మన ఎదుట దేవుడు ఉంచాడు సాదృశ్యంగా, విశ్వాసులకు తండ్రిగా మన విశ్వాసాన్ని పెంచుకొనడానికి ఆయన ఉంచాడు. అయితే వాళ్ళు వృద్ధాప్యంలోనూ కూడా దేవుని యొక్క కార్యం కొరకు ఎదురు చూస్తూ వచ్చారు. 18వ అధ్యాయంలో దేవుడు దర్శించి వారిని ఇంకా బలపరచాలి. 15వ అధ్యాయంలో ఆయన బాధపడ్డాడు కదా, అయ్యో ఈ ఆస్తి అంతా ఎవరికి వెళ్తుంది అనుకున్నాడు? పెద్ద దాసుడికి వెళ్ళిపోద్దేమో, ఆయనే వారసుడు అవుతాడేమని ఆలోచిస్తున్నాడు కనుక అబ్రహాము గారిని బలపరచడానికి దేవుడే దిగి వచ్చాడు. 18వ అధ్యాయంలో చూస్తే అక్కడ మనము ఆదికాండము 18వ అధ్యాయంలో మనం చూస్తే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నెలెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనిడి, కొంచెం ఆహారము తెప్పించెదను, మీ ప్రాణములను బలపరుచుకొనిడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా మీ దాసుని ఎదుకు వచ్చితిరి అనెను. అబ్బా, అసలు దేవుడు దావీదు గారికి హృదయానుసారుడు అన్నాడు, కానీ ఇక్కడ ఆయన హృదయాన్ని తెలుసుకుంది ఎవరు? ఆయన ఆలోచన తెలిసి మాట్లాడుతుంది ఎవరు? అబ్రహాం గారు. ఆయన ఆలోచనలేని ఎరిగినవాడు. చెప్పాడా, నాకు ఆదిత్యం ఇవ్వు, నేను తినడానికి వచ్చా, లేకపోతే ఇక్కడ నీవిచ్చే ఆదిత్యం పుచ్చుకోవడానికి వచ్చా, నీ దర్శనమిచ్చి చెప్పలా. కానీ ఇక్కడ ఆయన మనసు ఎరిగినటువంటి అబ్రహాం గారు, ఆయనతో మాట్లాడేటువంటి అబ్రహాం గారు, మంచి ఏమని పేరు ఇచ్చాడు అబ్రహాం గారికి? నా స్నేహితుడైన అబ్రహాం గారు. ఆమేన్, హల్లెలూయా. ఇది నువ్వు కూడా స్నేహితుడు, నీకు నాకు స్నేహితుడు ఆయన. ఏ రహస్యము మనం మనుషులకు చెప్పుకోము, కానీ ప్రభువుకు చెప్పుకుంటాం. ఆయన ఎవ్వరికి చెప్పడు కదా. మన మనుషులకు చెప్తే ఊరంతా చాటింపేస్తారు, మనతో బాగానే ఉంటారు, విన్నట్టే ఉంటారు, కానీ ఊరంతా చాటింపేస్తారు. కానీ అబ్రహాం గారు స్నేహితుడుగా భావించుకున్న దేవుడు ఆయనను దర్శించాడు. మరి ఆ లోతు గారికి చేయబోతున్న కార్యమును, ఆ పట్టణమును కాల్చివేతున్నటువంటి ఆ కార్యమును అదొకటి, అబ్రహాం గారిని దర్శించి ఆయనను బలపరచడం ఒకటి, నీ కుమారుడు పుడతాడు మీదట కానీ చెప్పడం అదొకటి. వాటి రెండింటిని దేవుడు తీసుకుని వచ్చి అబ్రహాం గారికి చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఎందుకు ఈ యొక్క సంఘటన నేను గుర్తు చేస్తున్నానంటే, వృద్ధాప్యంలో ఉన్న శారమ్మ గారు
60 సంవత్సరాలు దాటి వస్తున్నటువంటి శారమ్మ గారు ఏం చేస్తుందంట, ఏమని చెప్పాడు అబ్రాహం గారు ఆమెకు, వాళ్ళు వచ్చారమ్మా, దేవుడే దిగి వచ్చాడు మన ఇంటికి, నువ్వు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమన్నాడు. మిగతా కార్యక్రమం అంతా పనివారికి అప్పగించాడు. శారమ్మ గారికి ఏం అప్పగించాడు? రొట్టెలు చేయడం. అసలు రొట్టెలు చేయడమే మనకి ఇష్టం ఉండదు. చేస్తామా? అన్నమైన 3 పూటలు తింటాం. అసలు నిజంగా షుగర్ ఉన్న వాళ్ళు కూడా రొట్టెలు తినడానికి ఇష్టపడరు. అన్ని 3 మానికల పిండి. కొంతమంది ఉంటారులేండి, కొంతమంది ఓపికత చేసుకునే ఉంటారు, తినేవాళ్ళు ఉంటారు, చేసుకునే వాళ్ళు ఉంటారు. ఈమె 3 మానికల పిండి ఎవరి కొరకు చేసింది? దేవుని కొరకు చేసింది. తండ్రి కుమార పరిశుద్ధాత్ములు దిగి వస్తే వారి కొరకు సిద్ధపరిచింది. ఎంత ఓపిక అండి, ఎంత ఆశ అండి, ఎంత యథార్థత అండి ఆమెకి. ఇది మనకు కూడా ఆ శారమ్మ గారిలాగా యథార్థత అవసరం. హల్లెలూయా. నీ ఇంటికి సేవకులు వస్తే, నీ ఇంటికి నీ యొక్క సంఘ బిడ్డలు వస్తే, దూర ప్రాంతాల నుండి వస్తే వారికి ఏం చేయాలి? మనము ఆతిథ్యం ఇవ్వాలి. ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. ఒకవేళ వస్త్రం లేకుండా కనబెడితే వస్త్రాలను ఇవ్వాలి. అబ్రాహం గారు అనుకున్నారుగా ప్రభువారికి ఆహారం పెట్టాలని, వాళ్ళను చూస్తూ వారికి ఏదన్నా అవసరమైంది అంటే వాటిని కూడా మనం ఏం చేయాలండి? సమకూర్చాలి. చెప్తున్నాను, నేను కూడా చేస్తాను కాబట్టి నీకు నేను చెప్పగలుగుతున్నా. నేను చేస్తాను. నాకు ఒక సంవత్సరంలో 4 చీరలు ఇచ్చారంటే ఒక 3 చీరలు నా సంఘ బిడ్డలకి ఇస్తాను. హల్లెలూయా. అవి కొత్తగానే ఉంటాయి, ఏదో కట్టుకొని చింపిరిగా చేసి ఇవ్వను. నా బిడ్డలకి, నా సంఘ బిడ్డలకి ఇస్తాను. అవసరమైతే కొనిస్తాను. వారికి ఏమన్నా అవసరం లేకపోతే ఆ బిడ్డలకు ఒకవేళ తెల్లని చీర లేదనుకో, నేను వెళ్ళి తీసుకొని వచ్చి ఇస్తాను. నాకు దేవుడు ఇస్తున్నాడు కదా, నాకు దేవుడు ఇచ్చినప్పుడు నేనేం చేయాలి? వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ అవసరాలతో మనము పాలుభాగస్తులు అవ్వాలి. సేవకులుగా మనము తినడానికే కాదు, ఆతిథ్యం ఇవ్వాలి. హల్లెలూయా. ఆతిథ్యం అనేది హృదయాంతరంగములో నుండి చాలా ప్రేమతో, చాలా యథార్థంగా రావాలి. అక్కడ ఆమె చాలా ఘనముగా, చాలా యథార్థంగా ప్రయాసపడి 3 మానికల పిండి చేసి ప్రభువారికి, తండ్రి అయిన దేవునికి మరి అక్కడ వడ్డించినట్లుగా మరి మనం చూస్తున్నాం. వారు చేసినటువంటి ఆతిథ్యం దేవుడు తిన్నట్లుగా కూడా మనము చూస్తున్నాం. వారెంత ధన్యులో. హల్లెలూయా. వాళ్ళు పరిశుద్ధులు కాబట్టి వాళ్ళు ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వారు కాలిపోలా. ఒకవేళ ఉజ్జాలాగా ఆ యొక్క మందసం మోసుకొని వెళ్తున్నప్పుడు మరి అక్కడ ప్రత్యేకమైనటువంటి విశేషం ఏంటంటే, ఆ మందసమును లేవీలు మాత్రమే మోయాలి కదా. లేవీలు మోస్తేనే అది ఆ మందసము ఆ బండి మీద పెట్టుకొని పద్ధతి ప్రకారంగా తీసుకువెళ్ళాలి. కానీ ఆ మందసముతో పాటు వస్తున్నటువంటి ఉజ్జియా ఏం చేశాడు? చెయ్యి చాపేసరికి అక్కడే మరణించాడు. ఇక్కడ ఎందుకు వీళ్ళు మరణించలేదు అంటే, వీళ్ళు పరిశుద్ధులుగా చేయబడ్డారు దేవుని సన్నిధానంలో. కనుక వారిచ్చిన ఆతిథ్యమును ప్రభువారు, తండ్రి అయిన దేవుడు పుచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాము, దీవించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇది మనము సేవకురాండ్లుగా మనకిస్తున్నటువంటి ప్రతి దానిటిలో నుండి మనం ఎలా అయితే ఆశిస్తామో, సంఘంలో ఉన్నవారు ప్రతిదీ మనకు తేవాలని ఆశిస్తాము. వెనకటి కాలంలో ఉండొచ్చు, ఒకవేళ ప్రతి దాంట్లో మొదటి ముద్దను, మొదటి దానిని సంఘంలోనికి తెస్తున్న వారు ఉండొచ్చేమో. కానీ ఈ దినాన విశ్వాసులు కూడా చాలా తెలివిని నేర్చుకున్నారు. వాళ్ళకేం తక్కువ ఉందిలే, వాళ్ళకేం ఏమైందిలే అని తెచ్చేవాళ్ళు కూడా లేరు. తెస్తారా? లేరు. దేవుని ప్రేమించేవారే తెస్తారు, దేవుని మాటలు విన్నవారే తెస్తారు, దేవునికి లోబడ్డ వాళ్ళే తెస్తారు. కానీ దేవుణ్ణి ఆశామాషిగా వచ్చామా, పోయామా, ఉన్నామా, అల్ప విశ్వాసం, అవిశ్వాసం కలిగిన వారు ఎవరు కూడా తీసుకురారు. అలాగే క్రైస్తవరాండ్లుగా, క్రీస్తు సేవకుని యొక్క మరి సేవకురాండ్లుగా మనము కూడా ఆతిథ్యం ఇచ్చేటువంటి వారిగా మనము ఉండాలి. మరియామార్తలను ఉదాహరణకు తీసుకుంటే, ప్రభువారు ఆ ఉన్న యెరూషలేము ప్రాంతం అంతా తిరిగి, ఆ ప్రాంతాలంతా తిరిగి సేవా పరిచర్య చేసి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ వెళ్ళాడో తెలుసా? ఎక్కువగా ఎవరింటికి వెళ్ళాడు? మరియామార్తలు. వాళ్ళు అధికంగా ప్రేమించారు. సంఘాలలో కూడా కొంతమంది ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఉంటారు, సేవకులను కదా. అమ్మో మా సేవకుడు, మా సేవకురాలు. నేను ఒక మాట ఇక్కడ చెప్పడానికి ఇష్టపడతానండి. నేను వాక్యం చెప్పినా, నేను వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే నన్ను ముద్దు పెట్టుకుంటారు మా వాళ్ళు. హల్లెలూయా. పెద్ద తల్లులందరూ కూడా నా చేయి తీసుకొని ఎంత ప్రేమిస్తారంటే, నిజంగా నాకు ఈ ప్రేమ ఒకప్పుడు దొరకలేదు అంటే, క్రీస్తు నాకు తెలియదు, యేసే నాకు తెలియదు, యేసుప్రభు ప్రేమ ఏంటో నాకు తెలియదు. కనుక వారు ఆ విధంగా నన్ను ప్రేమిస్తుంటే నేను దేవునికి ఎంతో స్తుతులు చెల్లిస్తూ ఉంటాను. అలాంటి ప్రేమ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ ప్రేమను సంఘములో నుండి సంపాదించుకోవాలి. మనము దేవుని సేవకురాండ్లుగా ఆ ప్రేమను మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి. వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో కలిసి ఉండాలి, వాళ్ళని ప్రేమగా పలకరించాలి, వారి అవసరతలను అడగాలి, వారి సమస్యలన్నీ మనకు చెప్పినప్పుడు వాటిని మనం మన సమస్యగా చేసుకొని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయాలి.
కనుక మనం వారిని ప్రేమించినప్పుడు వారు కూడా మనల్ని ప్రేమిస్తారు. వాళ్ళని ఆదరించినప్పుడు మనకున్న దానిలో నుండి మనము ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీలుగా మనము ఉండే పరిస్థితిలోనికి రావాలి. ఆ రీతిగా ఉండడానికి మనము ఇష్టపడాలి. కనుక ఆ రీతిగా ఉండాలి. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు దేవుడు. మనం ఎంత ప్రార్థన చేస్తామో, ఎంత దేవునికి నమ్మకంగా ఉంటామో, ఎంత ఇష్టంగా ఉంటామో, ఎంత దేవునికి ప్రథమ స్థానం ఇస్తామో అంతగా ప్రేమిస్తాడండి. నిజంగా దేవునికి నువ్వు ఎంత ప్రేమిస్తావో అంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఏ లోటు లేకుండా నిన్ను తలగా ఉంచుతానన్నాడు, కానీ తోకగా ఆయన ఉంచాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచినప్పుడు నీవు కూడా అనేకులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి మరి దైవజనురాలుగా మీరు ఉండాలి. శారమ్మలాగా, బెతానియా గ్రామంలో ఉన్న మరియ మార్తలలాగా మనము ప్రభును, ఆయన ఒక్కడే వెళ్ళాడా ఆ యొక్క గ్రామానికి? ఎంతమందిని తీసుకెళ్ళాడండి? శిష్యులు 12 మందిని. ఒక ఇద్దరికి చెయ్యాలంటేనే మనకు చాలా బాధగా ఉంటుంది, కానీ 12 మందిని తీసుకువెళ్ళాడు. విసుక్కోకుండా ప్రేమతో ప్రభువును బట్టి వాళ్ళందరికీ కూడా వారు ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. కనుక ఆ రీతిగా మన జీవితాలలో ఆతిథ్యం ఇస్తే ఎబ్రీ పత్రికలో కూడా ఉన్నది కదా, 13:5 ఏమన్నాడు? తెలియకనే మీరు దేవదూతలకి ఆతిథ్యం అంట. ఎంత ధన్యలోమో మనం కదా, దేవదూతలకు ఇస్తామంట. సేవకులకు, పిల్లలకు, దేవుని పిల్లలకు, బేదలను కూడా ప్రేమించువాడు ధన్యుడు, యెహోవాకు అప్పించువాడు. బేదలను ప్రేమించి వారిని ఆదరిస్తే, బేదలను, మన సంఘమును, మన ఇంటి వారిని, మన బీద సాధ ప్రజలను కూడా ప్రేమించే మనస్సు మనకు ఉండాలి. వారందరికీ మనం ఖర్చు పెడుతూ ఉంటే మనం ఏమవుతామంటే ధన్యులుగా, దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చేటువంటి వారుగానే మనము ఉంటాము. మత్తయి సువార్తలు కూడా లెక్క అడుగుతాడు కదా అక్కడ. మరి అక్కడ మనం చూస్తాము చూడండి, 25:35 చెప్తాడు అక్కడ, నేను ఆకలి కొని ఉంటేనే మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను అనారోగ్యంగా ఉన్నాను, నన్ను మీరు పరామర్శ చేయలేదు, వస్త్రహీనుడుగా ఉంటేనే నాకు వస్త్రము ఇవ్వలేదు. ఇవన్నీ మన పరిచర్యలో చేయవలసినటువంటి పరిస్థితులు, చేయవలసిన విషయాలు. కనుక దాసురాండ్లుగా మనమందరం కూడా ఆ స్థితిలో ఉండాలని ప్రభు ఈ దినాన మరొకసారి, మీకు తెలియలేదు కానీ చెప్పానుగా, మీకు తెలుసు, మీరు చేస్తారు. మరొకసారి మనం ఏం చేస్తున్నామో జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆ రీతిగా మనము ఉందాము. ఇంకొక ఇల్లును చూద్దాము. బెత్పగే అనేటువంటి గ్రామం మనకు తెలుసు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు ముందుగా మరి ఆ యొక్క యెరూషలేము వీధులలో ఏం చేయబడ్డాడు? ఊరేగింపబడ్డాడు. ఓసన్నా జయము, ఓసన్నా జయము, ప్రభు పేరుట వస్తున్నవాడు స్తుతించబడునుగాక, ఈ రాజు నీతిపరుడును అని సాత్వికుడును గార్ధము వెక్కి వస్తాడు అనే ప్రవచనము, జకర్యాలో చెప్పబడిన ప్రవచనం ఏమైంది? నెరవేర్చబడింది. ప్రభువారు వారిని అందరూ కూడా ఏం చేశారండి? ఘనపరిచారు. బెత్పగే అనేటువంటి గ్రామంలోనికి ఆయన అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. బెత్పగే అంటే ఏంటో తెలుసా? అంజూరపు ఇల్లు. ఏంటండి? అంజూరపు ఇల్లు. దానికి అర్థము చరిత్రలో అక్కడ భక్తులు రాసినటువంటి అర్థం ఏంటంటే అంజూరపు ఇల్లు. అంజూరపు ఇల్లు అంటే, అంజూరపు ఇల్లు అంటే మనకు వెంటనే జ్ఞాపకం రావాలి. అంజూరపు అడలు ఆ ముద్ద చేసి ఎవరికి కట్టారు? హిజ్కియా గారికి కట్టారు కదా. ఆయన అనారోగ్యంగా ఉంటే మరి దేవుడు దర్శించి నువ్వు చనిపోతావు, నీళ్ళు చక్కబెట్టుకో అంటే ఆయన మోకరించి కన్నీళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే ఆయుష్ పెంచాడు. కానీ అక్కడ ఒక మంచి మనం చూస్తాము, ఆయనకు అనారోగ్యం ఉంటే ఆ అంజూరపు అడలు తెచ్చి ఆకులను ముద్దగా చేసి ఆయన యొక్క పుండుకు రాసినట్లుగా, పెట్టినట్లుగా, స్వస్థపరచబడినట్లుగా మనము చూస్తాం. అలాగే ఇది నన్ను అంజూరపు ఇల్లుగా సేవకురాండ్ల యొక్క ఇల్లు ఉండాలి. అంటే ఔషధము. అది ఏంటండి? అంజూరము ఔషధంగా పనిచేసిందిగా అక్కడ హిజ్కియా గారికి. ఇప్పుడు మనకు కూడా మన జీవితాలలో మనము కూడా ఏంటంటే ఔషధముగా పనిచేయాలి. మనకిచ్చాడు దేవుడు ప్రయారిటీ. నీకు స్వస్థత వరం ఇస్తాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు చేస్తాడు దేవుడు. నిజంగా చేస్తాడండి, గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు చేస్తాడు. నీవు నీ మాటల ద్వారా ఔషధమైన మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. తిమోతి పత్రికలు అంటాడు చూడండి, 1 తిమోతి 2:9 అంటాడు అక్కడ, స్వస్థత బుద్ధి కలిగిన వారిగా ఉండాలని చెప్తున్నాడు. మరియు స్త్రీలను అనుకుయు స్వస్థ బుద్ధి గలవారయ్యుండి తగుమాత్రపు వస్త్రముల చేత జడలతోనైనను డిజైను జడలు వేసుకొని. ఒకరోజు నేను కృష్ణబాబు నగర్లో, మీకు తెలుసు కృష్ణబాబు నగర్ ఇక్కడే ఉంటుంది, కృష్ణబాబు నగర్ ఇక్కడే ఉంటుందండి. అక్కడ ఒక తల్లిగారు చెప్తున్నారు ఏంటో తెలుసా? అంటే జడల గురించి చెప్తున్నాను. డిజైన్ జడలు వేసుకోవటము, లోకపరంగా అలంకరించుకోవడం మనం చెయ్యము, కానీ చెయ్యకుండా ఉండాలి. ఒక సేవకురాలు ఉందంటే అక్కడ, మనం లేము కానీ చెప్తున్నాం. ఆ సేవకురాల గురించి సాక్ష్యం ఇస్తుందామే, మా సేవకురాలు మొత్తం విరబోసుకొని అన్నీ మొత్తం ధరించుకొని వచ్చిద్దండి అని చెప్తుందామె.
అసలు అట్లా అంటే ఏంటి, మనం వెంట్రుకలు విరవ పోసుకోవాల్సినటువంటి అవసరం లేదు. చిన్న ముడైనా వేసుకోవాలి, జడైన. మీకు కొంచెం చక్కగా దేవుడు మంచి మంచి చక్కగా జుట్టు ఇచ్చాడు కాబట్టి జడలు వేసుకొని వచ్చారు, మాకు జుట్టు లేదు కాబట్టి ముడేసుకొని వచ్చాను. అంటే మాదిరికరంగా ఉండాలి. ఎరబోసుకొని, లిప్స్టిక్ పెట్టుకొని, కాటుకలు పెట్టుకొని అలా ఎవరు కూడా ఉండకూడదు. మాదిరికరం. అదే చెప్పాడు కదా ఆయన పౌలు గారికి, తిమోతి గారికి చెప్తూ, ఇలా ఉండడానికి చెప్పయ్యా అని చెప్పి అనేక విషయాలు యవనస్తులకు నేర్పించు, పెద్ద తల్లులకు నేర్పించు అని చెప్పేసి ఆయనకి విషయాలు చెప్తూ ఎలా ఉండాలో చెప్పాడు. ఏం బుద్ధి కలిగి ఉండాలంట? అనుకువయు స్వస్థత బుద్ధి. ఆశ్రములుగా అనుకువగలిగిన వారిగా కూడా ఉండాలి. స్త్రీలకు దేవుడేమని చెప్పాడు? మీరు భర్తలకి లోబడి ఉండండి కదా. భర్తలను భర్తలైతే భార్యలను ప్రేమించాలి, భార్యలైతే భర్తలను లోబడాలి. తప్పకుండా లోబడాలి. ఎలాంటి వారైనా ఒకవేళ ఉండొచ్చు. మా గ్రామంలో ఒక సేవకుడు ఉన్నాడంట, మా పాస్టర్ గారు చెప్తున్నాడు ఎగ్జాంపుల్. ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ సేవకురాలు వస్త్రాలు కట్టుకున్నా, జుట్టేసుకున్నా ఆయన అనుమానిస్తాడంట. అలా ఉన్నాడు ఆ సేవకురాలు. పేరుకే సేవకురాలు, సేవకుడే. అలా ఉంటారా? సేవకులు అలా ఉండకూడదు. అసలు సేవకులు ఉండకూడదు, సేవకురాళ్ళు ఉండకూడదు. సేవకురాళ్ళు కూడా అనేక మంది మరి సహోదరులు మరి అక్క చెల్లెలందరూ ఎవరి దగ్గరకు వస్తారు? పాస్టర్ గారి దగ్గరకు వస్తారు. చాలామంది నన్ను ప్రార్థన చేయమంటే నేనేం చేస్తానంటే, మా పాస్టర్ గారు ఉంటే నేను ప్రార్థన చేయను, ఎందుకంటే మా పాస్టర్ గారే చేయాలి. ఆయనకు ముందు ప్రయారిటీ ఇవ్వాలి. నా ఉద్దేశం, ఆయన ఉన్నాడు, ఆయన లేని పక్షంగా నేను ప్రార్థన చేస్తాను. నేను కావాలన్నా నేను నిద్రపోతుంటే కూడా లేపుతా. ఆయన ప్రతిసారి నాకే చెప్తాడు. ఆయన కూడా నేనే లేపి, కాదు వాళ్ళు నీకోసం వచ్చారు రండి అని చెప్పేసి ఆయనకు ప్రార్థన చేయమని చెప్తాను. అంటే ఏంటి? లోబడి, అంటే విసిగించకుండా. ఇంకా అదే కాదు, విసిగించేవారుగా సేవకులను విసిగించేవారుగా, ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడింది, ఆ సహోదరుని దగ్గరికి ఎందుకు ఫోన్ చేసింది, లేకపోతే ఎందుకు వచ్చింది, ఏంటి, ఇవన్నీ సేవకురాళ్ళు ఎప్పుడు కూడా సేవకులను హింసించకూడదు. సేవ పరిచయం పాడు చేయకూడదు. మన ద్వారా దేవుని పని పాడు కాకూడదు. కనుక మనము చాలా జాగ్రత్తగా మన భర్తలకు, సేవకులకు లోబడి వారి పరిచర్యలో పాలిభాగస్తులమై మనము చాలా అనుకోగలిగిన స్త్రీలుగా, మనము మంచి పేరు, మా పాశ్రమ గారు కూడా మంచిదే అనే స్థితిలోనికి మనము తెచ్చుకునేవారుగా, అక్క చెల్లెలుగా, అమ్మలుగా అందరూ వాళ్ళ దగ్గరకు వస్తారు కదా. ఎవరో ఒకరు ఉంటారేమో కానీ వాళ్ళని మనం ఎప్పుడు కూడా ఏదైనా మాట్లాడినా చేసినా మనం పట్టించుకోకుండా యథార్థంగా వారిని మనం ఏం చేయాలి? ప్రేమించేవారిగా ఉండాలి. స్వస్థత మెయిన్. ఇక్కడ అంజూరపు ఇల్లుగా ఉన్నటువంటి బెత్పగే మన జీవితంలో మన ఇల్లు ఎలా ఉండాలంటే స్వస్థత బుద్ధి కలిగిన వారిగా మనము ఉండాలి. మనం మాట్లాడితే వాళ్ళకి ఆదరణ రావాలి, మనం మాట్లాడితే వాళ్ళకు చాలా సంతోషం కలగాలి, మన మాటలలోనే స్వస్థత కలగాలి. అమ్మా నువ్వు భయపడొద్దు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, కార్యాలు చేస్తాడు అని చెప్పేవారంగా ఉండాలి. కానీ కించపరిచేవారంగా, మనము ఎద్దేవ చేసేవారంగా, మనము సేవకురాళ్ళమై ఉండి వాళ్ళని పలకరించకుండా గర్వించేవారిగా, మేమేలే గొప్పగా ఉన్నాము, మేమే ఈ స్థానంలో ఉండాము అనుకునేవారిగా ఉండకూడదని వాళ్ళతో చాలా స్నేహభావంగా మరి సేవకురాళ్ళుగా వాళ్ళతో స్నేహభావంగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా మన ఇంట్లో మనం ఎలా ప్రేమించుకుంటామో వారిని అలా ప్రేమించేవారిగా మనము ఉండాలి. అంజూరపు ఇల్లు కానీ ఇల్లు ఉండాలి అని ప్రభు ఇది నన్ను చాలా విషయాలను ఒక్కొక్కటి దానికి ఇంకా రెఫరెన్స్ చూపిస్తే చాలా చాలా పెద్దగా అయిపోతుంది కనుక వాక్యం కొంచెమే చెప్పేసి నేను ముగిస్తాను. కనుక ఆ రీతిగా మనము స్వస్థత బుద్ధి, మన మాటల్లోనే స్వస్థత బుద్ధి. మన మాట్లాడుతుంటేనే ఈ దాసురాలు మాట్లాడితే నాకు ఎంత నెమ్మది వస్తుంది, ఈ దాసురాలు మాట్లాడుతుంటే నాకు ఎంత ఆదరణ కలుగుతుంది అని చెప్పే స్థితిలోనికి మనం రావాలి. మనం ప్రార్థన పరులుగా ఉంటే దేవుడు మన ఎడల కార్యాలు చేయాలి. హల్లెలూయా, చేస్తాడు కూడా. అలాంటి కార్యాలు మనం ఎన్నో చూసాము, ఇక ముందు కూడా మనం చూసేవారిగా మనం ఉందాము. ఇంకొక ఇల్లును మనం చూద్దామండి. 3వ ఇల్లు బేతావేను అన్నటువంటి ఇల్లుని గురించి మనం చూస్తే దానికి అర్థం ఏంటంటే శూన్యపు ఇల్లు. ఏంటండి? శూన్యపు ఇల్లు. ఈ బేతావేను ఎక్కడ ఉంటుందంటే, అదే చెప్పాను కదా, యెహోషువ గారు ఇశ్రాయేలులో 12 గోత్రాలకు స్వాస్థ్యాలు పంచి ఇస్తున్నప్పుడు చూడండి, దినవృత్తాంతములు యెహోషువ గ్రంథం 18:12 చూస్తే అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. బేతావేను అన్నటువంటిది ఒకటి అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. 18:12 చూడు, లేకపోతే 17:2 18:12. చాలండి. చూసారా, అక్కడ ఆ ప్రాంతం, ఆ పంచి పెడుతున్నటువంటి ఆ పట్టణాలకు వచ్చినటువంటి ఆ పట్టణాల పేర్లలో బేతావేను అని ఒకటి ఉంది. దానికి ఏమని పేరంట? శూన్యపు ఇల్లు. ఏంటండి?
శూన్యపు ఇల్లు. ఏదైనా శూన్యపు ఇల్లుగా ఉండడానికి మన ఇల్లు వీలు లేదు. ఎలా ఉండాలి అంటే మనము ప్రార్థించే ఇల్లుగా, స్తుతించే ఇల్లుగా, ఆరాధించే ఇల్లుగా, రక్షణ గురించిన సునాదములు విశ్వాసుల ఇండ్లలో వినబడతాయి అనుకుంటామే, మన ఇంటిలో కూడా రక్షణ గురించిన సునాదములు వినబడాలి. మనం అందరిలాగా మనం కూడా టీవీ పెట్టుకొని, మా ఇంట్లో పెద్ద టీవీ ఉంటుంది, ఎవరన్నా వస్తే అమ్మో పాస్టమ్మ గారు భలే సీరియల్ చూస్తుంది అనుకుంటారేమో. పెద్ద టీవీ ఎందుకు తెచ్చుకున్నామంటే మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ కోసము, వాక్యం వినడానికి. మరి పాస్టర్ గారు వార్తలు వాక్యమే ఉంటాయి మా ఇంట్లో. ఏదన్నా సినిమా, ఏదన్నా సీరియల్ అస్సలు మా ఇంట్లో ఉండదు. మనమే మాదిరిగా లేకపోతే ఇంకేం చెప్తామంటే వేరే వాళ్ళకి. సీరియళ్ళు చూసేవారుగా, సినిమాలు చూసేవారుగా, పిచ్చి పిచ్చి జోకులు చూసుకునేవారుగా ఉంటే కాలము గడిపేస్తే అది శూన్యపు ఇల్లే. ఆ ఇల్లు ఎలా ఉంటుంది? శూన్యమే. ప్రభువుకు స్థానం లేదు ఆ ఇంట్లో. ఉందా? ఏమీ లేదు. స్తుతి లేదు, ఆరాధన లేదు, బైబిల్ చదవడం లేదు. ఉదయము సాయంత్రము మనము నైవేద్యం సమర్పించాలి. ఉదయకాలము, సాయంత్రము, అవసరమైతే మధ్యాహ్నము, వీలున్నప్పుడల్లా నీ సంఘ బిడ్డల కొరకు శ్రేష్టమైన వర్తమానము సిద్ధపరచడానికి దేవుని ఎదుట ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనలో గడుపుతూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి, దేవుని పాటలు వింటూ ఉండాలి, ఎవరైనా వస్తుంటే దేవుని మాటలు మాట్లాడుతూ ఉండాలి. అలా ఉండాలి నీ ఇల్లు, కానీ శూన్యపు ఇల్లుగా ఎప్పుడు కూడా ఉండకూడదు. ప్రభువే చెప్పాడు చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, మనము సేవకురాండ్లమని చెప్పుకొని దేవుని సన్నిధి విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి, వాక్యం చదవకుండా, హృదయంలో నింపుకోకుండా, వ్యర్థంగా ముసలమ్మ ముచ్చట్ల చేత మనం కూడా అరుగుల మీద కూర్చొని వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటే మనం ఎలా ఉంటామో అక్కడ చెప్తున్నాడు. మత్తయి సువార్త 12:43 అంటున్నాడు, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత విశ్రాంతిని వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరికినందున అక్కడ దొరకలేదు దానికి. ఎక్కడ చూసినా, మరి ఏ ఇల్లు చూసినా విశ్రాంతి దొరకలేదు. అంటే ఏంటి? పరిశుద్ధుల ఇళ్ళకి అసలు వెళ్ళడమే, ప్రార్థన చేసే వాళ్ళ ఇంటికి, పరిశుద్ధుల ఇంటికి వెళుతుంది కాబట్టి ఎక్కడ దొరకలా. ఏ ఇంటికి వచ్చిందంట? నేను వదిలి వచ్చిన నా ఇంటికి నేను మరలా తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక ఊడ్చి అమర్చి ఉండుట చూచి. చూసారా అండి సహోదరులారా? ఏం చేస్తుంది సాతాను? వెళ్ళి ఏం చేసిందంట? అక్కడ ఊడ్చి అమర్చి అంత చక్కగా బాగానే ఉంది, ఇల్లు బాగుంది, అంతా బాగుంది, కానీ దేవునికి స్థానం లేదు, దేవుని స్తుతించే ఇల్లుగా లేదు, ప్రార్థించే ఇల్లుగా లేదు, శూన్యపు ఇల్లుగా ఉంది. కాబట్టి సాతాను వెళ్ళి ఇంకా 7 దయ్యాలను తీసుకొని వచ్చింది ఇంటిలోకి. 7 అపవిత్రాత్మను తీసుకొని వచ్చి అక్కడ నివసిస్తే ఆ మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డగా మారిపోతుంది. కనుక మనం అలా ఉండకూడదు. సేవకులుగా మనము భర్త, భార్య, పిల్లలు, అత్త, మామ అందరూ ఉంటారు కదా. ఇక్కడ ఉన్నటువంటి మా ప్రియ సహోదరి సేవకురాండ్లలో ఎవరైనా అత్తలు, ఆడపడుచులు ఉంటే చేయతండి. 2, 3, 4, 5, 6, దేవునికి స్తోత్రం, 7. వింటున్నారా సహోదరిల్లారా? సరే, ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈ ఇంటిలో మనమే ఉండం కదా, అత్త, మామ, ఆడపడుచులు కూడా వస్తూ ఉంటారు కదా. భర్తింటి వాళ్ళు వస్తారు, అమ్మింటి వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. కానీ ఒక సేవకురాలు కానీ ఒక పద్ధతి ఏంటి అంటే, ఒక విషయం ఏంటి అంటే ఆలోచించినప్పుడు ఈ రోజుల్లో తల్లిదండ్రులకు ఆదరణ కరువైందండి. అత్తమామలకి ఆదరణ కరువైంది. నయోమి వాళ్ళ లాంటి అత్తలుంటే, రూతు లాంటి కోడళ్ళు ఎవరు లేరు. ఉన్నారా? ఎంతమందికి వాక్యం చెప్పు, విశ్వాసులకు ఎంత అమ్మ, ఇదిగో రూతులాగా ఉండమ్మా, అమ్మ నువ్వు నయోమిలాగా ఉండంటే ఉంటున్నారా? వాక్యానికి లోబడుతున్నారా? ఏమి లేదు, వింటారు, వెళ్ళిపోతారు. అసలు వాక్యం ఎందుకు? వాక్యం ఎందుకంటే అనుసరించడానికి. వాక్యం ఈరోజు వాక్యం నేర్చుకోవడానికి, దాన్ని అనుసరించడానికి. ఏదో వచ్చాము పోయాము వాక్యాన్ని విడిచిపెట్టాము కాదు, జీవితాలలో అనుసరిస్తేనే అది మనకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. అయితే ఇంతమంది ఉంటే మనం ఎలా ప్రేమిస్తున్నాం? సేవకురాండ్లుగా మన అత్తమామలను ప్రేమిస్తున్నామా? మన ఆడపడుచులను ప్రేమించాలి. నువ్వు మాదిరిగా ఉండాలంతే. నువ్వు మాదిరిగా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, ఆ ఆడపడుచులు నీ మీద నిందలు మోపినా సరే, అత్త నిన్ను ప్రేమించకపోయినా సరే నువ్వు ప్రేమించు. క్రీస్తు ప్రేమను చూపించాలి, అత్తను ప్రేమించాలి, ఆదరించాలండి. వాళ్ళు బయటికి వెళ్ళగొట్టకూడదు. ఈరోజు లోకంలో చూస్తే చాలామంది టీవీలో చూపిస్తున్నారు, అత్తామామను బయటికి గెంటేసి, కొట్టి నెట్టేసి ఆదరణ లేని స్థితిలో వదిలేస్తున్నారు. ఎంత దీనమండి. కొడుకులను పెంచుకొని పెద్ద చేసి ఒక ఇంటికి కోడలు వస్తే అలా ఉండాలా?
సరే అన్నిలుగా ఉన్నప్పుడు ఉన్నావు, లోకంలో ఉన్నప్పుడు ఉన్నావు. నా బాధ అంతా ఇదే, ఎక్కడికి వెళ్ళినా ఇలా చెప్తా ఉంటాను. నా బాధ అంతా ఏంటంటే ఒక క్రైస్తవ గృహముగా నువ్వు ఒక కోడలిగా నువ్వెందుకు అతను ప్రేమించట్లేదు? నువ్వెందుకు వెళ్తున్నావు మందిరానికి? నువ్వేమి నేర్చుకుంటున్నావు? ఎందుకు బాప్తిసం తీసుకున్నావు? ఎందుకు మారు మనసు పొందావు? ఏం చేయడానికి చెప్పండి? ఆచరణలో లేకపోతే, దాన్ని అనుసరించకపోతే, దేనికి మనకు పదవులు లేకపోతే, దేనికి మనకు ఈ యొక్క టైటులు లేకపోతే, దేనికి మనము పిలువబడుతున్నామండి? అది ఆచరణలోనికి రావాలి. నీ అత్తమామను తల్లిదండ్రులుగా ప్రేమించాలి, నీ మరుదులను నీ ఆడపడుచులను ప్రేమించాలండి. లేకపోతే సాతానుడు శూన్య పిల్లగానే చేస్తాడు. మనలో ఆచరణ క్రియలు లేకపోతే మనము వ్యర్థులమైపోతాము. ఒక స్టోరీ నేను చెప్తాను చూడండి. ఒక ఇంటిలో అత్త కోడలు ఉన్నారు. ఆ అత్త కోడలుకి పడదు, రోజు పడదు, గొడవే గొడవ గొడవే. నిజంగానే గొడవే ఉంటుంది కాదు. అత్తను ప్రేమించే కోడలు లేదు, కోడలు ప్రేమించే అత్త లేదు, గొడవలు ఆడుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఈ అమ్మాయికి అత్త చేస్తున్నదంతా నచ్చకుండా ఏం చేసిందంటే ఒక డాక్టర్మ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్మ దగ్గరికి వెళ్ళి, నేను మా అత్తను చంపేస్తే ఒక మంచి మంది అన్నదంట. మంది ఇచ్చేసి, నేను అస్సలు నాకు ఉండబుద్ధి కావట్లేదు, హింసిస్తుంది, బాధ పెడుతుంది, అసలు నేను ఉండలేకపోతున్నా ఇంట్లో అని అంటే, పోయితే ఆమె మంచి జ్ఞానవంతురాలు, స్పిరిచువల్ అయిపోయిన ఆమె మంచి ఆత్మీయురాలు. ఈమెకు బుద్ధి రావాలని ఏం చెప్పిందంటే ఒక మంచి టానిక్ ఇచ్చింది. విషం బదులు ఒక టానిక్ ఇచ్చి, అమ్మ ఇది 3 పూటలే వేయి, ఒక ఆయిల్ రాయి, కాళ్ళు కూడా ఆమెకు బాగోవు, ఒక ఆయిల్ ఇస్తే ఆయిల్ రాయి, కాళ్ళు పడిపోతాయి, ఈ విషయం దాగి చచ్చిపోతుంది అని చెప్పేసి పంపించింది. 2 మందులు ఇచ్చి ప్రతిరోజు నెల రోజులు రాసింది ఆమె. ఏంటి ఆ మందు వేసింది 3 రోజులు, నెల రోజులు. ఆ తర్వాత ఆయిల్ ఇచ్చింది, ప్రేయర్ ఆయిల్ ఇచ్చింది. ఈమెకు తెలియదు ప్రేయర్ ఆయిల్ కాకుండా ఇది మామూలే, నువ్వు రాయ కాళ్ళు పడిపోతాయి అని చెప్పింది ఆమె డాక్టర్మ గారు. ప్రతిరోజు రాస్తూ ఉంది, ఆ టానిక్ ఇస్తూ ఉంది. ఆ టానిక్ తాగిన ఆమె చాలా బలంగా అయ్యింది. అత్తగారు కాళ్ళకు నూనె రాసిన ఆమె చక్కగా నడుస్తుంది. అప్పుడు అనుకుంది అత్త, అబ్బా నా కోడలు ఇంత మారిపోయిందా, అరే నేను ఇంత తిడుతూ వేధిస్తూ ఇంత హింసిస్తుంటే ఈమెంది నన్ను ప్రేమించి ఇంతగా ఇచ్చింది అని చెప్పేసి అనుకుంటుంది. అనుకున్న తర్వాత ఈ కోడలికి ఏమైంది, మార్పు రావట్లేదు కదా, రోజు అనారోగ్యం వచ్చి క్షీణించి చచ్చిపోద్దేమో అనుకుంది. ఆ విషయం దాగి నెల రోజుల్లో చచ్చిపోద్దని చెప్పింది డాక్టర్మ గారు. కానీ మా అత్తేందబ్బా ఇంత బాగా అయింది, ఇంత బలంగా అయింది అనుకుంటూ ఆలోచిస్తూ మరలా వెళ్ళింది ఆ డాక్టర్మ గారికి. ఏం డాక్టర్మ గారు మీరు ఏమి ఇచ్చారు అసలు, ఏంటి మా అత్తమ్మగారు ఏం అవ్వలేదు ఇంకా బాగా అయ్యారు అంటే, హలో సహోదరి, నేను ఇచ్చింది ఒక టానికు, ఒక మంచి ఆయిల్ ఇచ్చా. మనం అలా చేయకూడదు దేవుని పిల్లలము. కనుక నీకు ఇచ్చినటువంటి దీనిని వల్ల ఇప్పుడు ఎలా ఉంది చెప్పు మీ అత్త అంటే, మా అత్త చాలా మారిపోయిందండి, చాలా ప్రేమిస్తుందండి, షాపింగ్కి వెళ్ళడానికి డబ్బులు ఇస్తుందండి, మరి బీరువా తాళాలు ఇచ్చిందండి, ఆస్తి పత్రాలు ఇచ్చిందని చెప్పిందంట. హల్లెలూయా. వింటున్నారా? ప్రేమ అనేక దోషాలను కప్పుతానని చెప్పినట్టుగా ప్రేమ కలిగి ప్రవర్తించకపోతే, ఎందుకో నేను చెప్తాను ఆ సాక్ష్యంలో. నువ్వు చేస్తున్నావా అని క్వశ్చన్ వచ్చి ఉంటుంది మీకు. నువ్వు కూడా దైవ సేవకురాలివే కదా, మీ అత్తమామను చూసావా, మీ ఆడపడులను చూసావా అనుకునే ఉంటారు. నేను చెప్తాను నా సాక్ష్యంలో. అలాగన చూడండి. అయితే ఈ వీళ్ళు ఏం చేశారు, ఈ సేవకులు వెళ్ళిపోయారు. అది సాక్ష్యమా అండి? ఒక సేవకురాలు యొక్క జీవితంలో అలా ఉండాలా? మీరు చెప్పండి. ఉంటారా? అలాగా ఉండకూడదు. మన వాక్యం చెప్తున్నాం, ఆత్మల కొరకు బాధపడుతున్నాం, కన్నీరు విడుస్తున్నాం. కుటుంబాలను మొదటిగా మన కుటుంబాన్ని కట్టుకోవాలి. ఎవడైనా అధ్యక్షత 10 ఉంటే మంచి లక్షణాలు కలిగి ఉండాలని చెప్పాడు కదా పౌలు గారు. అధ్యక్షులుగా ఉంటే, దేవుని సేవకురాళ్ళుగా ఉంటే మనలోనే మంచి గుణాలు ఉండాలి. ఇక్కడ శూన్యపు ఇల్లుగా మన ఇల్లు ఎప్పుడు కూడా ఉండకూడదు. ఒకవేళ ఉంది అనుకోండి, సాతానుడు ఒక్కడు రాడు, అనేక మందిని తీసుకుని వచ్చి అనేక విధాలుగా నిన్ను బాధ పెట్టి, శోధించి, వేధించి అనేక ఇబ్బందులకు వాడు గురి చేస్తాడు. కనుక ఇది నన్న సేవకురాలైనటువంటి నీ ఇంటిలో, నా ఇంటిలో దేవుడు నివసించి ఉండాలి, దేవుని సన్నిధి నివసించి ఉండాలి. హల్లెలూయా. అలాగుండాలి. బేతావేను అంటే శూన్యపు ఇల్లుగా ఉంది. ఆ తర్వాత ఇంకా 2-3 ఇల్లులు గబగబ చెప్పేసి, రోజున మేము 2014లో 15లో మా సభలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి స్తంభాల గారులో 29-39 సభలు మేము జరిగించాము. ఈ సంవత్సరంలో జరిగించలేకపోయాం, అక్కడ స్థలము ఎక్కువ పెంచడము, ట్రాఫిక్ ఉండడం ద్వారా జరిగించలేకపోయాం. అయితే చూడండి, బెషూర్ అంటే ఏమని చెప్పాను, బండల ఇల్లు. సంఘంలో ఎంత చెప్పినా కరగని వారు ఉంటారు కదా, బండలుగానే ఉంటారు. బండ అంటే క్రీస్తు అనే బండ కాదు, పెద్ద పెద్ద బండరాలు, కొండరాంటోళ్ళు ఎంత వాక్యం చెప్పి సుత్తితో నలగొడుతూ ఉంటే ఆ బండ అక్కడే ఉంటుంది, కదలనే కదలదు. దేవుని మందిరానికి రాదు, ఉపవాస ప్రార్థనకు రాదు ఆ బండ.
ప్రార్థన చేయడానికి ఇష్టపడదు, ఇంట్లో ఉపవాసం ఉండడానికి ఇష్టపడదు, కదలదు. ఎంత వాక్యమైన కదలని బండలుగానే ఉంటారు. దైవజనుడు చెప్పాడు అక్కడ వాళ్ళని చూసి అన్నాడు ఆయన అన్నాడు అంటున్నా, మేము అనము, మనం ఎప్పుడు మన బిడ్డలు ఎప్పుడు కించపరచుకోకూడదు. దైవజనుడు అంటున్నాడు కదలని బండల్లాగా ఉన్నారు మీరు అంటున్నాడు. వాళ్ళని టయానికి రాకపోవడం, దేవుని మందిరంలోనికి టయానికి రావాలి, ఆరాధనలో ఉండాలి, పాటల్లో ఉండాలి, స్తుతించాలి. నాకు అదే ఇష్టం. నేను అందుకే ముందు వచ్చాను. నేను సన్నిధిలో ముందుగానే రావడానికి ఇష్టపడాలి. కదలని బండలుగా ఎప్పుడో వెళ్దాంలే, వెళ్ళి వాక్యం విందాము, మౌనంగా ఉండి మళ్ళీ వచ్చేద్దాము అని కాదు. దేవుడు మన కోసం వేచి ఉంటాడు అక్కడ కదా. అన్నగారు వెళ్ళి మూలుగులతో ప్రార్థన చేస్తే వృద్ధుడని ఏలి గుర్తించలేకపోయాడు, కానీ ఎవరు గుర్తించారు? దేవుడు. కన్నీరు దేవుడు చూస్తాడు. ఆ కన్నీరు ఎవరు చూసినా చూడకపోయినా మూలుగులతో కన్నీటితో ఆమె ప్రార్థన చేస్తే అన్నాను దేవుడు చూశాడు. నువ్వు కూడా ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరి గురించి నువ్వు అవసరం లేదు. సేవకురాండ్లుగా మనమే మాదిరిగా ముందు రావాలి. మా పాస్టర్ గారు అయితే నాకు మంచి మాదిరి. 10:30కు ప్రార్థన అంటే 10ంటికి వెళ్తాడు. కొంచెం నేను వంటాది చేసేది ఉంటుంది కాబట్టి నన్ను నేనే తిట్టుకున్న రోజులు ఎన్నో ఉంటాయి. ప్రభువా వీలు కావట్లేదు నాయన, ముందుకెళ్ళాలి ప్రభువా, నేను ముందుకు వెళ్ళాలని కొన్నిసార్లు లేట్ అయినప్పుడు నన్ను నేనే తిట్టుకొని దేవునికి క్షమాపణ అడుగుతూ ఉంటా. అయ్యా అట్లా వచ్చానయ్యా క్షమించాను. ముందుగా రావాలి దేవుని సన్నిధిలో. స్తుతి ఎందుకు వస్తున్నామంటే దేవుని ఆరాధించి గొప్ప చేయడానికి వస్తున్నాము. హల్లెలూయా. దేవుని ఘనపరచడానికి వస్తున్నాం. దేవుని మాటలు దైవజనుల ద్వారా వినడానికి వస్తున్నప్పుడు ముందుగానే రావాలి. మన ఇంటిలో మనము కదలని వారిగా బండలలాగా ఉండేటువంటి పరిస్థితి మనలో ఎన్నలో కూడా ఉండకూడదు. సుత్యలాంటి మాటలు, దేవుని మాటలు ఎలాంటివంటి సుత్యలాగా మన బండ హృదయాన్ని పగలగొడుతూ ఉంటాయి కనుక ఆ పగలగొడుతున్న సందర్భాలను మన హృదయాలు మార్చబడాలి. ఏదైనా బలహీనత ఉంటే, ఏదైనా దేవునికి వ్యతిరేకంగా ఉంటే బండలాంటి మన జీవితాలను పగలగొట్టుకోవడానికి దేవునికి అవకాశము ఇవ్వాలి. ఇంకొక ఇల్లు ఏంటంటే బెత్తాపోయ. ఇది కూడా అక్కడ బెషూరు అంటే చెప్పుకున్నాం కదా మనం, యూదా గోత్రంలో వచ్చింది. ఇది కూడా ఇంకొక గోత్రంలో బెన్యామీల గోత్రంలో వచ్చింది. ఇవన్నీ కూడా ఆ పట్టణాలకు పెట్టబడిన పేరులో బెషూరు కాకుండా బెత్తాపోయ అన్నటువంటి ఒక పట్టణానికి పేరు ఏంటంటే రేగిపళ్ళ ఇల్లు. ఏంటండి? రేగిపళ్ళ ఇల్లు అంట. కుటుంబాలలో రేగి పండ్లే ఉన్నాయి. మీకు తెలుసో లేదు? ఉన్నాయా లేదా? ఉంటున్నాయి. విశ్వాసుల కుటుంబాల్లో సమాధానం ఉంటుందా? భార్య మారితే భర్త మారడు, తాగొస్తాడు. తల్లిదండ్రులు మారితే పిల్లలు మారట్లేదు. తల్లిదండ్రులు పిల్లలు లోబడుతున్నారా? వాళ్ళ దాంట్లో వాళ్ళే ఉంటున్నారు. మందిరానికి రండిరా అంటే తల్లిదండ్రులు వెళ్ళే మందిరానికి వీళ్ళు రారు, ఎక్కడో మందిరానికి వెళ్తారు. ఎందుకు వెళ్తారో తెలియదు కదా. బెత్తాపూయ అనేటువంటి విషయం గురించి చెప్తున్నాను. రేగి పండ్ల ఇల్లు ఏంటండి? రేగి పండ్లు. చాలా విశ్వాసుల కుటుంబాలలో రేగి పండ్లలాగా ముళ్ళుగా అసమాధానంగా, సమాధానము లేకుండా భర్త వేధిస్తూ ఉంటాడు భార్యను. భర్త మంచోడైతే భార్య వేధిస్తుంటే భర్తను కదా. ఎన్నో గందరగోళాలు ఉంటాయి. కానీ వారు కూడా ప్రార్థనాపరులైతే, వారు దేవుణ్ణి స్తుతించే సహోదరి అయితే దేవుడు వారింటికి సమాధానం ఇస్తాడు. రేగి పండ్ల ఇల్లుగా మన ఇల్లు కూడా ఉండకూడదు. మన ఇల్లు కూడా మన ఆడపడుచులు వస్తే చాలా సాధారణంగా వారిని ఆహ్వానించాలి. వారికి మనం ప్రేమించాలి, మనం ప్రేమ చూపించాలి, వారిని ప్రేమించాలి. మన ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా వాళ్ళు నన్ను అదన్నావు, ఇదన్నావు, అలా ఎందుకు అన్నావు, అలా ఎందుకు ఇది చెప్పావు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు, నేను ఎంత చేసిన ఇలా ఎందుకు అంటావు అని చెప్పేసి మనం వాళ్ళతో గొడవాడేవారిగా, ముళ్ళుగా మనకు ఉండకూడదు. భర్తతో కూడా, సేవకునితో కూడా మనం ఎప్పుడు కూడా గొడవాడేవారిగా, జగడమారేవారిగా, వేధించేవారిగా, సనుగుకునేవారిగా, బాధ పెట్టేవారిగా, ఇవన్నీ ఉంటే ముళ్ళ ఇంటితో ఉండకూడదంట. గయ్యాలైన భార్యగా ఉండకూడదంట. చూడండి అక్కడ చదువుదాం మనం 21. అంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. చూడండి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కనుక ఈ స్థితిలోనికి మనం ఎవ్వరు కూడా ఉండకూడదు. సామెత గ్రంథము 11:15 అంటున్నాడు, నెనరు కలిగిన స్త్రీ ఘనత పొందుతుంది అంటున్నాడు. కనుక మనము ఈ రేగి పళ్ళుకి సంబంధించిన ఇంటి వలె సేవకులమైన మన ఇల్లు ఉండకుండా జాగ్రత్త పడదాం. ఆ తర్వాత 6వది బెత్రాఫా అన్నటువంటి ఇల్లు. దానికి అర్థం ఏంటంటే రాక్షస ఇల్లు అంట. బెత్రాఫా అంటే రాక్షస ఇల్లు. ఒకప్పుడు రాక్షసులాగా ఉండొచ్చు, క్రీస్తు లేనప్పుడు, మందిరం లేనప్పుడు, సావాసం లేనప్పుడు, రక్షణ లేనప్పుడు. ఒకవేళ మన స్వభావాలు ఉంటాయి, వాటన్నిటిని మార్చాడు కదా దేవుడు. మెత్తని స్వభావము, మృదువైన స్వభావము, ప్రేమించే స్వభావము, దయగలిగిన స్వభావము, కరుణ చూపే స్వభావము, జాలి కలిగిన మనస్సు, ప్రభువు ఎలా ఉన్నాడో వాటిని మనం ధరించుకొని, మరి గలతీ పత్రికలో చెప్పినట్లుగా మనం ఏం ఫలించాలంటే ఆత్మ ఫలాలు ఫలించాలి. ప్రేమ, సంతోషము, సమాధానం మనలో నుండి బయటికి రావాలి.
అనేకులకు ఫలాలను మనము పంచేవారిగా ఉండాలి, రాక్షస ఇల్లుగా ఉండకూడదు. ఆ తర్వాత ఇంకా ఉన్నాయి కానీ టైం అయిపోతుంది, నేను ఒక విషయం చెప్పి ముగించేస్తాను. దేవుని ఇల్లు బేతేలు. చూడండి, బేతేలు అంటే దేవుని ఇల్లు. బేతేలు ఎక్కడుందండి? బేతేలు అని ఎవరు పిలిచారు? యాకోబు గారు పిలిచారు కదా. ఆయన వాళ్ళ మామగారింటికి వెళతా పడుకొని ఉంటే మా ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకొని రా అని పంపిస్తున్నప్పుడు, ఆయన వెళుతున్నప్పుడు అక్కడ చూస్తాం కదా, ఆదికాండం 28:19 మనకు అక్కడ ఉంటుంది. ఆయన పడుకొని రాయి తలగడగా పెట్టుకొని పడుకుంటే ఏం చేశాడు? దేవుడు దర్శనం ఇచ్చాడు. దేవదూతలు ఎక్కుతూ దిగుచూ ఉన్నారు. అప్పుడు ఆయన ఎంత మంచి దర్శనం చూశాడు. చూసినప్పుడు ఆయన అన్నాడు, ఏం పేరు పెట్టాడు? బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అంటే దేవుని యొక్క ఇల్లు, అంటే దేవుని యొక్క, ఇది దేవుని మందిరమే కాదు కానీ వేరొకటి కాదన్నాడు. కనుక ప్రియా దేవుని సంగమా, దేవుని సేవకురాళ్ళైనటువంటి మా ప్రియ సహోదరిల్లారా, మన ఇల్లు లాస్ట్లో ఎలా ఉండాలంటే దేవుని ఇంటిగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు బెత్పగేకి వచ్చినప్పుడు ఊరేగించబడిన తర్వాత యెరూషలేము మందిరానికి వచ్చి, ఆ యెరూషలేము మందిరానికి వచ్చి చూచినప్పుడు అక్కడ ఏం కనపడ్డదండి? ఆ మందిరంలో ఏం చేస్తున్నారు వాళ్ళంతా? అక్కడ వ్యాపారం చేస్తున్నారు, రూకలు మార్చుకుంటున్నారు. అప్పుడు అన్నాడు, ఇది నా దేవుని మందిరము, వ్యాపారటిల్లుగా చేశారు, రూకలు మార్చుకునేటట్టుగా చేశారు, ఇది అని దొంగల గుహగా చేశాడు అంటున్నాడు. చూడండి, ఆ ఇల్లు ఏమైపోయింది? ఆ మందిరం ఏం చేశారు? వాళ్ళు దొంగల గుహగా చేశారు. కనుక ఆ రీతిగా మరి సేవకులమైనటువంటి మన ఇల్లు ఎలా ఉండాలంటే బేతేలులాగా ఉండాలి. అదే ఇందాక చెప్పానుగా 118:15లో నీతిమంతుల గుడారంలో ఏమి వినబడతాయి? రక్షణ సునాదములు వినబడతాయి. సినిమాలు వినబడవు, జోకులు వినబడవు, అసహ్యమైనవి వినబడవు. సేవకుల ఇంట్లల్లో స్తుతి మాత్రమే, ప్రార్థన, పాటలు. చాలామంది మా పాస్టర్ గారు చెప్తూ ఉంటాడు, అప్పుడప్పుడు చెప్తావు, విశ్వాసులు ఏం చేస్తారంటే టీవీ పెద్దగా పెట్టి బయట అడ్డు తోముతూ ఉంటారంట. ఏం టీవీ? సినిమా పాటలు పెట్టి, సీరియల్ పాటలు పెట్టి వాళ్ళు వింటా వాళ్ళు పని చేసుకుంటున్నారంట. వాళ్ళ మందిరానికి వెళ్ళేటోళ్ళే. మళ్ళీ నేను మా ఇంటి దగ్గర కొత్తగా అదెకొచ్చారు, నేను చాలా సిగ్గుపడ్డా వాళ్ళని చూసి. విశ్వాసులు పెద్ద మందిరానికి వెళ్తారు, ఇంకా చెప్పుకునేది ఏముంది, పెద్ద మందిరం అంటే మనకు తెలిసేలే, పెద్ద మందిరం. ఆ మందిరానికి వెళ్తారు వాళ్ళు. హల్లెలూయా. చూడండి, చదవని ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. నాకు ఎంత టైం ఆడగలేదు, ఎంత ఇచ్చారో తెలియదు. సాక్ష్యం చెప్పమంటారా, ముగించమంటారా? ఒక్క 10 నిమిషాలే చెప్తా. నాకు ఆరాధనలో కూడా మా పాస్టర్ గారు, మాకు 4 సంఘాలు కాబట్టి మాకు ఆరాధనలో ఒక 2వ వారంలో నాకు వాక్యం ఇస్తారు. ఒకవేళ కర్మగాలి మా పాస్టర్ గారు ఉంటే వెనక కొడతా ఉంటారు, ఇక నువ్వు ముగించని. స్టార్ట్ చేస్తే ముగించడం రావట్లేదు, కనుక ముగించడానికి నేర్చుకోవాలి. అయితే చూడండి, ఇంకొక ఇల్లుని గురించి మనం చూస్తే కొరింథీ పత్రిక 3:16లో ఏముందండి? చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయి. భయపడాలి ఈ మాటకు మనం. దేవుని ఆలయం నీలో నాలో నివసిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! మనల్ని మార్చి మనలో ఉంటాడంట. మన దేహమే దేవుని ఆలయం అంట, మన హృదయమే దేవుని ఆలయం. అలా ఉంటే ఎలా ఉండాలో, ఇంకా ఎంత పరిశుద్ధంగా ఉండాలో. నేను పరిశుద్ధుడని కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండండి. ప్రవర్తనలో, మాటలో, చూపులో, నడవడిలో అన్నిటిలో కూడా ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధులు మాత్రమే ఎక్కడ ఉంటారు? దేవుని రాజ్యంలో ఉంటారు. మనం దేని కొరకు పోరాడుతున్నాము? ఎక్కడికి వెళ్ళాలని? దేవుని రాజ్యం. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, దేవుని రాజ్యం వెళ్ళాలని ప్రయాసపడుతున్నాం. కాబట్టి మన దేహమును ఎప్పుడు ఎల్లవేళలా, ఇంకా పౌలు గారు అంటాడు, ఈ దేహంలో మేము మూలుగుతున్న దేహ విమోచన కొరకై అంటాడు. ఎప్పుడు నేను దేవునికి దగ్గరికి వెళతానని. కనుక మనము కూడా ఈ దేహంలో ఉన్నంత వరకు మన దేహమును కాపాడుకుంటూ, దేహం అనే దేవాలయంలో దేవుని ప్రతిష్ఠించుకుంటూ, ప్రార్థించుకుంటూ, స్తుతులు, స్తోత్రాలను, హోమాలు, నైవేద్యాలు, జివ్వ ఫలాలు అర్పిస్తూ దేవుని నామ ఘనత కొరకు మనం అందరం బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న సాక్ష్యం నేను చెప్తానండి. మాది హైదరాబాద్ అండి, మా ప్రాంతము హైదరాబాద్. ఇంకా అవతల ఒక పల్లెటూరు తాండూరు అని ఒక మండలము, అది మున్సిపాలిటీ మండలము, కాలేజ్, హాస్టల్స్ అన్నీ ఉంటాయి. అది దాటి ఇంకొక ఊరు జుంటుపల్లి అనేటువంటి ఊరు అది. అయితే అక్కడ నుండి ఆ తాండూరు అనే గ్రామానికి మా నాన్నగారు ఉద్యోగం చేయడానికి వచ్చారు.
మా అమ్మను మా నాన్నగారు ఉద్యోగం చేస్తూ మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు, ఊరికి వస్తూ ఉండేవాళ్ళు. మేము చిన్నపిల్లలము, 5 తరగతి వరకు ఊరిలోనే ఉన్నాము. ఆ తర్వాత మరలా మా నాన్నగారు ఏం చేశారంటే నలుగురు అయితే ఒక అన్న చనిపోయాడు, మేము ముగ్గురం. అయితే మరల మా నాన్నగారు ఆ తాండూరు అనేటువంటి ఆ పట్టణానికి మమ్మల్ని తీసుకుని వచ్చాడు, ఒక ఇల్లు తీసుకొని అక్కడికి తీసుకొని వచ్చాడు. అయితే పూర్వపు సంగతులు ఏంటంటే మా అమ్మేమో క్రిస్టియన్, తాతలందరూ క్రిస్టియనే, అందరూ రక్షణ పొందిన వాళ్ళే, అమ్మ కూడా క్రిస్టియనే. కానీ నాన్న మాత్రం హిందువు. ఆ ఊరు మొత్తంలో మా పెదనాన్నలు ఇప్పటికీ కూడా బొట్టు పెట్టుకొని రాముడు, సీత, శివుడు, రామాయణం అనుకుంటూ ఉంటారు ఇప్పటికి కూడా. ఆ ఊరంతా కూడా హిందువులే, మొత్తం బొట్టు పెట్టుకొని ఏడాది ఉగాదికి శ్రీరామనవమిని చేస్తూ అవన్నీ కూడా ఆచరిస్తున్నటువంటి వాడు మా నాన్నగారు. మరి ఎందుకు ఇచ్చాడో మా మామగారు, ఎందుకు ఆ ఇంటికి మమ్మల్ని ఇచ్చారా? ఇప్పుడైతే ఇస్తామా మనం? అసలు అన్నిలకు ఇస్తామా? మన బిడ్డలు ఇవ్వము, మనకు తెలుసు వాక్యం కాబట్టి, వాళ్ళకి తెలియదు కాబట్టి మా అమ్మని వాళ్ళకి ఇచ్చారు. మా అమ్మ కూడా చదువులేంది కాబట్టి ఆమె కూడా సరిగా అంటే ఆ ఊర్లో పని చేయడము, కొట్టు పెట్టుకుని అక్కడ ఉండడము, పిల్లల్ని పెంచడము, ఇదే సరిపోయింది ఆమెకు. ఆమె కూడా దేవుని సంగతి తెలియదు. ఏటేట మమ్మల్ని ప్రతి క్రిస్మస్కి వాళ్ళు ఊరు తీసుకెళ్ళేది మా అమ్మ చిన్నపిల్లలప్పుడు. తీసుకుని వెళ్తే మేము ఊరికి వెళ్ళి చూస్తాం, అలా డ్రామాలు, పాటలు అవన్నీ విని వస్తూ ఉండేవాళ్ళం. మాకేం తెలిసేది కాదు, చిన్నపిల్లలం కదా. తీసుకొని మేము వెళ్ళి వస్తూ ఉంటే ఆ తర్వాత నేను 6th క్లాస్కు వచ్చేసరికి మా నాన్నగారు ఈ పట్టణానికి వచ్చారు. అందరం ఒక పట్టణంలో అద్దెకు తీసుకొని ఉన్నాము. మా నాన్నగారు ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. ఆయన అక్కడి నుంచి మరల ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళు. అలా జరుగుతున్న క్రమంలో నేను 9th వచ్చాను, 8th వచ్చాను, నేను 8th చదువుతున్నాను. అప్పటికి మా కుటుంబంలో ఏ గందరగోళము, ఏ గొడవలు లేవు. మా నాన్న మంచిగా డ్యూటీ చేస్తున్నాడు, మేము కూడా చక్కగా మా నాన్న మాట అమ్మ మాట వినుకుంటా చదువుకుంటా చక్కగా బాగున్నాం, సమాధానంగా ఉన్నాం అందరం, చాలా జాగ్రత్తగా చాలా చక్కగా ఉన్నాం అందరం. కానీ అయితే మా అమ్మకు కొంచెం తర్వాత మేము చిన్నపిల్లలప్పుడు ఆమెకు ఆత్మీయ స్థితి తెలియలేదు. కానీ మేము పెద్దవాళ్ళు అయ్యేసరికి ఆత్మీయ స్థితి వచ్చేసింది. ఆమె ఆ రేడియోలో వాక్యం వినడం, జోషాన గారి వాక్యం వినడము, లేకపోతే ఊరికి వెళ్ళినప్పుడల్లా యేసు ప్రభు వారి గారి గురించి వినడము. అంటే ఆ కాలంలో ఏం చేస్తారంటే చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారు కదా, మా అమ్మకట 13 సంవత్సరాలలో చేశారు కనుక తనకి ఏం తెలియకుండా అట్లా ఉంది. ఆ తర్వాత మేము పెద్ద పిల్లలు అయ్యేసరికి ఆమె వాక్యాన్ని కొంచెం తెలుసుకుంటూ ఉంది, ప్రార్థన చేసుకుంటూ ఉంది, అంతే, మాకేం చెప్పాలా, అలా ఉంటూ ఉన్నాం. అయితే ఒక రోజున అదే గ్రామం, అదే కాలనీలో, మేముంటున్న కాలనీలో మా పాస్ గారు వాళ్ళ అక్కోళ్ళు అద్దెకున్నారు. ఆ పాస్ గారు వాళ్ళ అక్కోళ్ళు మన చాలా ఆయన బిషప్ ఆయన, వాళ్ళకు చాలా సంఘాలు ఉంటాయి, చాలా న్యూ అపోస్తలిక్ దాంట్లో కెనడాలో బ్రాంచ్ ఉంటుంది, దాని కింద వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళకున్న చాలామంది సేవకులు ఉంటారు ఈ పాస్ గారు వాళ్ళ అక్క కింద, అక్క బావ 2 పిల్లలు అందరూ మంచి సేవా పరిచయలో ఉన్నారు వాళ్ళు. అయితే మా పక్కకే వాళ్ళు వచ్చారు ఒకసారి అద్దెకు వస్తే. ప్రతి మధ్యాహ్నం పూట సేవకురాలు ఏం చేస్తుందంటే వాళ్ళ సంఘమస్తులను కొంతమంది తీసుకొని ఆ శుక్రవారం శనివారము అట స్త్రీల కూటాలు ఉపవాస ప్రార్థనలు జరుపుతూ ఉండేది. ఆ రోజున వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ప్రేయర్ పెట్టుకున్నారు, పాస్టమ్మ గారి ఇంట్లోనే ప్రేయర్ జరుగుతుంటే మా అమ్మ ఎందుకో అక్కడికి వెళ్ళింది, అటు కొట్టుకెళ్ళిందో దేనికి వెళ్ళిందో తెలియదు. అలా 2-3 వారాల ఇంటిలో నుండి దాటి వెళ్ళడం రావడం జరుగుతుంది. జరిగినప్పుడు మా అమ్మ ఏం చేసింది, అరే ఎంత మంచి పాటలు పాడుతున్నారు, ఏసే గురించి ఇక్కడ వింటున్నానే, మా ఊర్లో విన్నట్టు ఇక్కడ కూడా వింటున్నానే ఏంటో అని చెప్పేసి మా అమ్మ ఒకరోజు పని అంతా ముగించుకొని వెళ్ళింది. మేము స్కూల్కి వెళ్ళింది వాళ్ళ ఇంటికి. అక్కడ నిలబెడితే పాస్టమ్మ గారు, మనకున్న మంచి గుణలక్షణం ఏంటంటే ఎవరినైనా ఆహ్వానిస్తాం కదా, దేవుని గురించి చెప్పాలని తపన ఉంటుంది, ఆశ కలిగిన వాళ్ళు అయితే కదా, ఎవరైనా మనం పలకరిచ్చారంటే చాలు. నేను కూడా అదే చేస్తారు అన్నాడు, బియ్యం వేయండి అంటే వస్తే కూడా వాళ్ళకి చెప్తాను నేను, అమ్మ నువ్వు బియ్యం తింటున్నావు తీసుకుంటున్నావు, ఒకరోజు మనం చనిపోతాం, కానీ నువ్వు దేవుని తెలుసుకోవాలి, యేసయ్యని తెలుసుకో, రక్షణ పొందు అని నేను నాకున్న కొంచెం సమయంలో నేను కూడా చెప్పి పంపిస్తూ ఉంటాను ఎన్నో సందర్భాలలో. అయితే అక్కడ మా అమ్మగారు ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళి ఉంటుంది, చాలా ఒక్కరోజు మొదలుపెట్టింది, ఆ 2-3 నెలలు వింటా ఉంది, మమ్మల్ని పిలవల. 8th క్లాస్లో మేము ఉన్నాము. వెళ్ళిన తర్వాత ఇక దేవుడు ఆమెను ఆకర్షించాడు, ఆమె హృదయాన్ని మార్చాడు. అయ్యో నేను మా నామకార్థ క్రైస్తవరాలు ఉన్నా, నాకు దేవుడు తెలియలేదే, నా కుటుంబం అంతా దేవుని బిడ్డలే, నా తల్లిదండ్రులు దేవుని బిడ్డలే, కానీ నేను తెలుసుకోలేకపోయానని అని చెప్పేసి ఆమె హృదయంలో మారు మనసు పొంది, రక్షణ పొందలేదు, మారు మనసు పొంది దేవుని ఆరాధిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఆ తర్వాత ఒక రోజున అమ్మ మాకు ఒక రోజున చెప్పింది, 8th క్లాస్లో నేను ఇట్లా పాస్టమ్మ గారి దగ్గరికి వెళ్తున్నా, మీరు కూడా రండి అని నన్ను, మా చెల్లిని, మా తమ్ముని ముగ్గురు తీసుకొని వెళ్ళింది. అలా తీసుకుని వెళితే మేమందరము వెళ్ళాము, వాక్యాన్ని వింటూ వస్తున్నాం. అలాగా మాకు కూడా చాలా ఇష్టం అనిపించింది.
ఎందుకంటే మాకంత విగ్రహారాధన, పూజలు, దేవుడు అంటే తెలియదు కదా. కానీ ఈ మాటలు చెప్తుంటే ఎంతో సమాధానము, ఎంతో ఆ చిన్న వయసులో దేవుడు నిజంగా హృదయాలను తెరుస్తాడేమో తెలియదు. కానీ నేను 8th క్లాసు, 8 అంటే ఎంత ఉంటాయండి? 14 ఉంటాయి కదా, 14, 10th వస్తే 15. అట్లా ఆ చిన్న వయసులో దేవుడు మా హృదయాలను తెరవడమే ఈరోజు నేను ఆలోచిస్తే ఆశ్చర్యం. వాక్యాల ద్వారా దేవుడు మా హృదయాలను పట్టుకున్నాడు. ఆ మాటలు వింటుంటే మాకు ఎంత సంతోషం వస్తుంది, ఎంతో ఆదరణ కలిగిస్తుంది. అయితే ఈలాగున జరుగుతున్న క్రమంలో మా నాన్నగారు ఏం చేశారంటే, మంచి జాబ్, ఆయనకు గవర్నమెంట్ జాబ్, సోషల్ వెల్ఫేర్లో జాబ్ చేస్తున్నాడు. డబ్బులు ఎక్కువైతే ఏం చేస్తారు? కుటుంబాన్ని చూడరు, ఇంకొకరిని చూసుకుంటారు. వింటున్నారా? డబ్బులు ఎక్కువైతే ఎవరైనా సరే. మా నాన్న ఉండి 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 అక్కడ ఒక ఆమెను కాపురం పెట్టేశాడు. జాబ్ చేస్తా, నిజం చెప్పాల్సిందే ఇది. పెట్టేసి ఇంకా ఇంటికి మేము ఎంత సమాధానంగా ఉన్నామో, మా నాన్న చేస్తున్న పని ద్వారా మాకు సమాధానం లేదు. ఇక మా అమ్మతో గొడవ, గందరగోళం, మా నాన్న రాకపోవడం, అమ్మ అడగడం, ఇలా చేస్తూ చేస్తూ చివరికి ఏం చేశాడో తెలుసా అండి? ఆమెను మా ఇంటికి తీసుకొచ్చాడు. ఎవరైనా ఊరుకుంటారా? ఎవరైనా ఊరుకుంటారా? తెస్తే కెంటేస్తారు, తన్ని పంపిస్తారు. కానీ మా అమ్మ మౌనంగా సహించి వాళ్ళిద్దరు కొండుపెట్టింది. దేవుడు ఎందుకు సహించనిచ్చాడో, దేవుడు ఎందుకు ఓర్పించాడో. ఆమె కూడా మాకు జడలేయడం, మాకేం తెలీదు, మాకు జడలేయడం, మాకు సినిమాలకు తీసుకెళ్ళడం, షికార్లకు తీసుకెళ్ళడం, అవన్నీ చేస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో ఇలా జరుగుతుండగా సమాధానం లేదు కదా, ఇంకా వేదన అయిపోయింది మా అమ్మకి. మేము కూడా మాకు తెలుసుకునే ఇది వచ్చింది, ఇక్కడ 9th వచ్చాము, 10th వచ్చాము, అలా జరుగుతూనే ఉందండి. అక్కడ అది మా ఇంట్లో అలా జరుగుతుంది. మా నాన్న మమ్మల్ని కోప్పడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఎవరైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా బయట ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే, భర్త అయితే భార్యను ప్రేమించడు, పిల్లల్ని ప్రేమించడు, భార్య అయితే ఇంటి వాళ్ళని పట్టించుకోదు. ఇలా చేస్తూ ఉంటారు. నేను చిన్నప్పుడే చూసే ఈ విషయం. మా నాన్న ఏమో మమ్మల్ని పట్టించుకోకుండా, లేకపోతే మమ్మల్ని కూడా ప్రేమించకుండా, ఏమన్నా అడిగితే కొట్టడం చేయడం చేస్తూ ఉన్నాడు. అయితే ఇలా జరుగుతుండగా మా అమ్మ పాస్టమ్మ గారికి చెప్పింది, ఇలా చేశాడు అయ్యమ్మ, మా ఆయన ఇలా చేస్తున్నాడు అంటే, ఏం బాధపడకక్క, ప్రార్థన చేద్దాము, దేవుడే మారుస్తాడు అని చెప్పేసి అలా వాక్యం చెప్తూ ఉండగా, ఇక 10th క్లాస్కి వచ్చేసరికి ఇక మేము ఫుల్గా వాక్యం నేర్చేసుకొని దేవునిలో ఉండిపోయి, ఇక దేవుడే అవసరం అన్నట్టుగా వచ్చేసాం మేమందరం, నేను, మా చెల్లి, మా అమ్మ. అయితే ఇంకా పాస్టమ్మ గారి దగ్గరికి 2 రోజులు వెళ్ళాలి. ఫ్రైడే, సాటర్డే వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే స్కూల్ కూడా మానుకొని ఫాస్టింగ్ ప్రేయర్లో పాలు పంపులు పొంది బయటకు వచ్చేవాళ్ళం, స్కూల్ కూడా ఎగ్గొట్టి. అయితే ఒక రోజున పాస్టమ్మ గారు చెప్పింది, మీరు ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అయింది, మీరు బాప్తిసం తీసుకోవాలి కదా అని అంటుంది. అంతకుముందు ఏం జరిగింది, మేము అక్కడ వాక్యమైన ఇంటికి వస్తుంటే పాస్టమ్మ గారు చెప్పింది, క్రైస్తవులుగా ఉంటే బొట్లు అవన్నీ తీసేస్తారు, బొట్టు పెట్టకూడదు, దేవుని పిల్లలైతే ఇవన్నీ ధరించుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు, కాటుకలు బొట్లు ధరించకూడదు అని చెప్తా ఉంది. మేమేం చేసేవాళ్ళం అంతకుముందు, ఇంతవరకు గాజులు, తెలంగాణలో ఎలా ఉంటారో తెలుసా, బొట్లు, కాటుకలు, గాజులు వేస్తేనే మంచాలు. ఇప్పుడు ఒకవేళ నేను వెళ్ళాను అనుకో, చెవులై చేతులై మెట్టలు తీసి వెళ్తే, ఒక రోజున నేను చాలా ఏళ్ల తర్వాత మా ఊరికి వెళ్ళా. మా పెద్దనాన్నలు, మా పెద్దమ్మలు నన్ను చూసి ఆశ్చర్యపోయారు. అదేంటమ్మాయి చిన్న వయసులో మీ ఆయన ఉన్నాడా లేదా అంటున్నారు వాళ్ళు. నాకు నవ్వు వచ్చింది, చాలా నవ్వు వచ్చింది. లేదు పెద్దమ్మ, అక్కడ నేను సమర్పించేసుకున్నానులే, ఇది కూడా తీసేద్దామంటే మా నాన్న ఊరుకోడు. అరే విధవరాల్లాగా వస్తావా, ఆయన ఎందుకు కదా, ఏం కాదులే బెట్ట వేసుకో అని చెప్పేసి పోగానే గాజులతో అడుగుతారు, కానీ నేను వేసుకోను, ఇలానే వస్తా, ఇలానే వెళ్తా, ఇలానే వస్తా. చాలామంది నన్ను చూసి చాలా పరిశాన్ అయ్యారు, అంటే ఆశ్చర్యపోయారు. ఈ అమ్మాయి ఏంటి యవనస్తురాలు భర్తను పోగొట్టుకుందా ఏంటి, మెట్టలు లేవు, గాజులు లేవని. కానీ నేను వాళ్ళ వివరంగా చెప్పేసి వాళ్ళకి అలవాటు అయిపోయింది అలా. అయితే మేము స్కూల్కి వెళ్ళాలి, 10th క్లాస్కి వచ్చాం కదా, స్కూల్కి వెళ్ళాలి, ట్యూషన్కి వెళ్ళాలి అంటే మా నాన్న ఉన్నప్పుడు ఏం చేయాలి, బొట్టు పెట్టుకోవాలి. మా నాన్న బొట్టు పెట్టుకుంటేనే ఇష్టం, ఆయనకు అమ్మ ఆడపిల్లలు బొట్టు పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి, పువ్వులు వేసుకోవాలి. మా నాన్న ఉన్నంతసేపు ఇవన్నీ ధరించుకోవాలి. స్కూల్కి వెళ్ళాలంటే మళ్ళీ మధ్యలో ఎదురొస్తాడు, మళ్ళీ మా నాన్న డ్యూటీకి వెళ్ళి ఎదురొస్తూ ఉంటాడు. ఏం చేయాలి మా నాన్న? అప్పటికి మేము చర్చికి వెళ్తూ వస్తుంటుంటే ఆయనకు అనుమానం వచ్చింది, అబ్బో వీళ్ళేదో చేస్తున్నట్టున్నారు, శనివారం ఇల్లు కడిగి తుడిచి పూజలు చేయమంటే వీళ్ళేంది ముందుకు రావట్లేదు, శనివారం ఇల్లు తుడవాలి, పూజలు చేయాలి, కొబ్బరికాయ కొడితే తాగాలి. అంతకుముందు తాగాము, కానీ క్రీస్తు ప్రభు వారికి దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ చేయొద్దు అన్నది పాస్టమ్మ గారు, ఇవన్నీ చేయకూడదు అన్నది. 3 సంవత్సరాల తర్వాత అక్కడ మేము నిలబడుతున్నామే కానీ మేము మొక్కట్లేదు. హల్లెలూయా. ఇలా నిలబడి ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా మేము వీటికి మొక్కట్లేదు ప్రభువా అంటున్నాం మేము. నిజంగా ఇది వాస్తవం, మొక్కట్లేదు ప్రభువా, ఇదిగో నాన్న కోసం నిలబడ్డాము, నాన్నను మార్చు అని ప్రార్థన చేస్తా నిలబడ్డాము. కొబ్బరికాయ కొట్టి చేతులు వేస్తే మా నాన్న పూజలో ఉంటాడు కదా, పూజలో ఉంటే గబగబా ముగ్గురం వెళ్ళి బయట పడేసి వచ్చేవాళ్ళం.
అట్లా చేస్తూ ఉంటే సాతాను ఎందుకు ఊరుకుంటుందంటే దానికి అన్నీ తెలుసుగా. మా నాన్నని రేపెట్టింది. ఓహో, నువ్వు బాగానే ఉన్నావులే, నీ భార్య నీ పిల్లలు మాటే వింటలేరు, ఫాదరోళ్ళ సంఘానికి వెళ్తున్నారు. మోటోళ్ళు ఏమంటారు తెలుసా? ఫాదిరోళ్ళు అంటారు, ఫాదిరమ్మలు అంటారు అక్కడ. వాళ్ళు ఏదో దేవుని నమ్ముకున్నారంట, ఇంగ్లీష్ దేవుణ్ణి. అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళని మా నాన్నను ప్రేరేపించిందండి, నిజంగా ప్రేరేపించి. ఒక రోజున మేము మందిరానికి మా నాన్న లేడు, ఊరికి వెళ్ళాడులే డ్యూటీకి అనుకుంటే, సండే రోజు ఆయన సడన్గా ఇంటికి వచ్చాడు. మేము ఎవరము లేము. ఇంటికి వచ్చి కూర్చున్నాడు. మేము వచ్చేసరికి ఇంట్లో ఉన్నాడు. మా చేతిలో బైబిల్ ఉన్నాయి. మా నాన్నకు ఎక్కడలేని కోపం వచ్చింది. ఆహా, నేనేమో పూజ చేస్తున్నా, మీరేమో బైబిల్ చదువుతున్నారు, ఇదేంటి, ఎందుకు ఇలా జరుగుతుంది? నాకు యేసు ప్రభు వాడు పిల్లలంటే, వాళ్ళ సేవకులంటే నాకు అసహ్యం, నాకు ఇష్టం లేదు. మీరెందుకు చేస్తున్నారు ఇలాగా? ఇదే లాస్ట్, ఒకవేళ మీరు ఎక్కడన్నా మందిరం చూసుకున్నారేమో, మీరు వెళ్ళడం ఇదే లాస్ట్ అన్నాడు. మేము సరేనా అన్న, వెళ్ళంలే అమ్మను. అట్లా ఎన్నోసార్లు దొరికిపోయాం. మా చెల్లెల్ని నన్ను కొట్టడం, అమ్మను కొట్టడం చేశాడు ఆయన. ఆ తర్వాత 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల తర్వాత మా పాస్టర్ గారు వాళ్ళ నాన్నని పిలిపించింది పాస్టమ్మ గారు. ఇలా వద్దు మీరు, అయినా పర్లేదులే, శోధనలు కష్టాలు వస్తాయి, ఏం పర్వాలేదులే. మా నాన్న అక్కడ మేము స్కూల్కి వెళ్తుంటే దారిలో వచ్చాడనుకో, ఈ పుస్తకాలకు స్టిక్కర్ ఉండేది. మా నాన్న నమ్మించాలంటే ఏం చేయాలి? బొట్టు పెట్టుకోవాలి. కనుక మా నాన్న ఆడొస్తున్నాడని బొట్టు పెట్టుకొని కనపడేవాళ్ళం. అలా చేస్తూ ఉంటే మాకు నచ్చలేదు. అట్లాగా అబద్ధంగా ఎందుకు ప్రేమించాలేసేను, బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకొని అబద్ధంగా ఎందుకు నటించాలి మనం అని 4వ సంవత్సరంలో మేము బాగా స్థిరపడ్డాం దేవుణ్ణిలో. ఏమన్నా చేయని, ఏమన్నా చేసుకొని అని మేమందరం ఒక రోజున ఉపవాసం ఉండి మేము బాప్తిసం తీసుకుంటాం పాస్టమ్మ గారు అంటే, ఆమె ఏం చేసింది, గుంటూరు నుంచి వాళ్ళ నాన్నగారిని పిలిపించింది. చూడండి, గుంటూరు నుంచి వాళ్ళ నాన్నగారిని పిలిపించింది. ఒక ఊరికి ఐనెల్లి అన్నటువంటి ఒక ఊరు ఉంటుంది. అందరం ఫాస్టింగ్ ఉండి, నాతో పాటు నా స్నేహితురాలు కూడా స్కూల్కు వెళ్తూ ఉంటే, నేను శనివారం ఉపవాసం, శుక్రవారం ఉపవాసం ఉంటే, ఆ సహోదరి మా స్నేహితురాలు, ఏంటి సరోజ నువ్వేంటి తింటలేదేంటి, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, పలానా పాస్టమ్ గారి దగ్గరికి వెళ్తున్నాను, ఏసేని తెలుసుకున్నానంటే, ఆ అమ్మాయి నాతో పాటు ఆమె కూడా వచ్చింది అని చెప్పే మాటలు ఆమె కూడా విన్నది. 5గురం కూడా బాప్తిసం సిద్ధపడితే పాస్టర్ గారు వచ్చి ఒక బావిలో మమ్మల్ని బాప్తిసం ఇచ్చి ఏం చెప్పాడంటే, అమ్మ మీరు దేవుని పిల్లలుగా మార్చబడ్డారు, మరలా ఇంతకుముందు చెప్పావు కదా బొమ్మలు గడగాలి, పూజ చేయాలి, అవన్నీ నువ్వు చేయకూడదు, అసలు యేసయ్య పిల్లలు చేయకూడదు, ధైర్యంగా నిలబడండి, దేవుడే మారుస్తాడని చెప్పాడు. సరే అని, ఏదేమైనా సరే అని ఆ రోజు దేవుని దయ వల్ల మా నాన్న ఇంటికి రాలేదు. మేము చక్కగా సీక్రెట్గా 4 సంవత్సరాలు సీక్రెట్గా ఉన్నాం. 4 సంవత్సరాల సీక్రెట్ కాలంలో మేము చేసిన ప్రార్థనకు వచ్చినటువంటి ఆమె వెళ్ళిపోయింది. హల్లెలూయా. మమ్మ ప్రార్థన, ఆమె ఏం చేస్తున్న ప్రార్థన, ఆమె స్థిరంగా ఉండాలని. ఆమె కంటే యవ్వన కాలంలో భర్త చచ్చిపోయాడంట. మా నాన్న బాగుంటాడులేండి, తెల్లగా బొల్లగా బాగుంటాడు కాబట్టి మా నాన్నని పట్టుకుంది, పెళ్ళి కూడా చేసుకోవాలనుకుందంట. కానీ చూడండి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో. మా అమ్మ కన్నీటి ప్రార్థన, మేము ఉపవాస ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమెను రాకుండా చేశాడు. హల్లెలూయా. వదిలిపెట్టేశాడు. ఇక మా నాన్న మేమందరూ బాగానే ఉన్నాం. కానీ ఇదొక సమస్య వచ్చింది. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకున్నాం, పూజలు పునస్కారాలు చేయాలి, ఏంటి ఇప్పుడు పరిస్థితి, మా నాన్నకి ఏం చెప్పాలి మేమని భయపడుతున్నాము. మా నాన్న లేనప్పుడు అలా చర్చికి వెళ్ళి వస్తున్నాము. నేను చాలా షార్ట్ కట్లో చెప్తున్నానండి, చాలా సమయం అయిపోయింది కాబట్టి. చర్చికి వెళ్ళి ఉన్నాము. అలా వస్తూ ఉంటుండగా మేము రేడియోలో కూడా వాక్యం వినేవాళ్ళం. ఇక్కడ దేవుడు తెలిసిన తర్వాత జోషి అన్న వాక్యం వినేవాళ్ళం. జయపాల్ గారిది, జోషి గారిది వాక్యం వింటూ ఉండేవాళ్ళం రేడియోలో. ఒకరోజు వాక్యం పెట్టుకొని మేము 4 కూర్చొని ఉన్నాము, నేను, మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లి. మా నాన్న డ్యూటీ నుంచి వచ్చాడు. వాక్యం వింటుంటే ఆ రేడియోని అమాంతం మొగలు కొట్టేశాడు. మీరు వాక్యాలు వినుకుంటా ఈ పని మీరు చేస్తున్నారు, నేను పెట్టింది తినుకుంటా, నేను తెచ్చింది కట్టుకొని నా మాట వినకుండా ఎవరో మాట, ఏ సేవకులో మాట వింటా మీరు నాకు ద్రోహం చేస్తారా అని చెప్పేసి మా నాన్న ఆ రేడియోని బగలగొట్టేశాడు. చర్చికి వెళ్లకుండా చేశాడు. ఆయన లేనప్పుడల్లా వెళ్ళొస్తూనే ఉన్నాం. మేము పూజలు చేయమని చెప్పాం. బోనాలు కూడా వెతుకుంటారు ఆడ, బోనాలు ఎత్తుకోవాలి, ఆడ బోనాలు మొయ్యాలి. ఓ రోజున మా ఏరియాలో బోనాల పండుగ అయితే మా అమ్మకి చెప్పాడు, ఆ బోనాలు మోసుకొని పోవాలి, తయారు చేసి మొత్తం సిద్ధం చేసుకొని రా అన్నాడు. మా అమ్మ చెప్పింది, నేను చేయనన్నది. నువ్వు కొట్టినా తిట్టినా చంపినా నేను చేయనన్నది మా అమ్మ. ఆ రీతిగా మేము ఖచ్చితంగా మేము పూజలు చెయ్యము నాన్న, మేము మారాము, మేము ఎస్ఐని తెలుసుకున్నాము అని చెప్పేసి. ఇంకా ఎట్లా ఉంటుందో తెలుసా, ఇప్పుడు రేగిపల్లె ఇల్లు చెప్పానే అట్లుంది మా ఇంట్లో. ఏసైని నమ్ముకున్నందుకు మా ఇంట్లో గందరగోళం, గొడవలు, అల్లర్లు, కొట్టటాలు, అనేకులకు మా నాన్న చెప్పడం చూడండి, వాళ్ళ అన్నదమ్ములకు చెప్పడం, మీ చెల్లెలేందో దేవుడిని నమ్ముకుందంట, నా పిల్లల్ని నా మాట వినకుండా చేస్తుంది, మందిరానికి తిప్పుతుంది, ఏదో మందిరం చర్చ్ అంట అక్కడికి వెళ్తున్నారంట అని ఇవన్నీ వాళ్ళకు చెప్తుంటే వాళ్ళ ముందే క్రైస్తవులు మా అమ్మ వాళ్ళందరూ. వాళ్ళు ఏం చేస్తారు, వెళ్తే ఏమైందా వెళ్ళని అని చెప్పేసి అన్నారు. అయితే
ఆ విధంగా జరుగుతుండగా ఒక రోజున ఇలా 4 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. సీక్రెట్గా వెళ్ళడము, బల్లారాధన తీసుకొని రావడం, చర్చికి వెళ్ళడం ఇలా జరుగుతుంటే ఇక 4వ సంవత్సరంలో నేను 10th క్లాస్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్ రాశాను. ఆ సంవత్సరంలో మా నాన్నలో పూర్తిగా సాతానుడు జొరబడి ఏమంటున్నాడంటే మా నాన్న, నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. ఇంకా పాస్టర్లు రావడం మొదలుపెట్టారు మా ఇంటికి మా కొరకు ప్రార్థన చేయడానికి. మా అమ్మ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఆతిథ్యం వేయడము, ప్రార్థన చేసుకోవటము, అలా వస్తూ ఉంటే వాళ్ళ మొక్కాల మీదే తిట్టి పంపించాడు. మీరు ఎందుకు వస్తున్నారు మా ఇంటికి, ఎవరు రమ్మన్నారు నిన్ను, మేము రమ్మన్నామా, వాళ్ళు రమ్మంటే వస్తారా, నేను చెప్తే వినేది లేదా అని ఇలాగ తిట్టడం ప్రారంభించాడు. అమ్మ అన్నది, రాబాకండయ్యా మీరు కూడా తన్నులు తింటారు, మరి మాట్లాంటాడని వాళ్ళని వద్దని చెప్పింది. అయితే ఒక రోజున మా నాన్న పాస్టమ్మ గారి మీద కేసు పెట్టాడు. వినండి, ఒక రోజు నైట్ వేసుకొని పాస్టమ్మ గారు ఇంట్లో ఉంటే పోలీసులు వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళారు స్టేషన్కి. తీసుకుని వెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టారు. మాకు తెలిసింది, ఏంటి నాన్న అలా చేసామంటే, అవును ఆమెగా మతం మార్చింది, ఆమెగా మిమ్మల్ని మార్చింది అని చెప్పేసి అంటే ఆ పాశ్రమ గారి కింద 20 మంది సేవకులు, పెద్ద సంఘము ఆమెను అవమానపరిచి అట్లా తీసుకెళ్ళాడు ప్రభు అని మేము కన్నీటి ప్రార్థన చేశాము. ఆమెకు తెలిసినటువంటి వారు పెద్దవాళ్ళు ఉన్నారు చాలామంది. ఆ పాష గారికి వాళ్ళు వచ్చి, అయ్యా ఆయన అంత పిచ్చిగా మాట్లాడుతున్నాడు, అసలు అట్లా చేయొద్దు ఆమెను మీరు, ఆమె ఏం లేదు వాళ్ళ ఇష్టంతోనే వెళ్ళి వాళ్ళు నమ్ముకున్నారు, ఏమి బలవంతం ఏం లేదని చెప్పి ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అలా జరుగుతుండగా ఒకరోజు మా నాన్న నిర్ణయించుకున్నాడు ఏమని తెలుసా, ఉంటే ఇంట్లో మీరని ఉండండి, నేనని ఉండాలి. అదే ఒక్క నిర్ణయానికి వచ్చాడు. మీకు ప్రభువు కావాలంటే మీరు వెళ్ళిపోండి, నేను కావాలి, పూజలు కావాలి, నేను చెప్పింది వినాలంటే ఇంట్లో ఉండండి అంటే నేనే మాట్లాడాను. మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి నేనే ఫస్ట్ ఇయర్లో ఉన్నా కదా, నేను మాట్లాడాను. మా అమ్మ కూడా ఏం మాట్లాడట్లేదు. నేనే నిర్ణయం తీసుకున్నాను, నాన్న మేము నమ్ముకున్న దేవుడు నిన్ను కూడా సృష్టించాడు, నీ కొరకు కూడా ప్రాణం పెట్టాడు, నిన్ను కూడా ఒక రోజున రక్షిస్తాడు. నువ్వేదో బొమ్మలకు మొక్కి ఇల్లే దేవుళ్ళు అనుకుంటున్నావు, అవి సజీవమైన దేవుళ్ళు కావు అని నేను సువార్త చెప్పి, సరే నాన్న ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పన్న అంటే, మీరు నా దగ్గర వద్దు అన్నాడు. ఎక్కడికన్నా వెళ్ళిపోండి, మీ మామల దగ్గరకు, అమ్మమ్మల దగ్గరికి, పెద్దమ్మల దగ్గర ఎక్కడికైనా వెళ్ళిపోండి, కానీ నా ఇంట్లో వద్దు అన్నాడు. సరే నాన్న అన్న. స్టడీ పోతే పర్లేదు, ఏం పోతే పర్లేదు, దేవుడి కంటే ఎక్కువేముంది, దేవుడు అంత ధైర్యం ఇచ్చాడు ఆ రోజు ఎందుకో నాకు. సరే నాన్న వెళ్తాం, తాళం వేసుకో అని చెప్పేసి అన్ని బట్టలు చదువుకొని అన్నీ తీసుకొని బట్టలు నేను, మా చెల్లి, మా అమ్మ అన్నీ చదువుకొని బయటకు వచ్చేసాము. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. చూడండి, నెట్టేశాడు మా నాన్న దారుణంగా. మీరు నా దగ్గర వద్దు, నేను చెప్పినట్లు వింటలేదు కాబట్టి నా దగ్గర వద్దు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. వచ్చేసాము బయటికి. వచ్చేసిన తర్వాత పాస్టమ్మ గారు చాలా బాధపడ్డది. అయ్యో ఈ పిల్లలు చిన్నపిల్లలు ఎలాంటి పని చేశారేంటి, ఇంకా స్టడీస్ ఉంది, ఇంకా భవిష్యత్తు ఉంది, అయ్యో ఏంటి ఈ పిల్లల పరిస్థితి అని చెప్పేసి ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. మేమందరం అమ్మమ్మ గారు ఇంటి దగ్గర వెళ్ళిపోతున్నాం, బస్ స్టాండ్లో నిలబడ్డాము. అయితే అమ్మ, తమ్ముడు, చెల్లి అందరం అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ పాస్టమ్మ గారు అక్కడికి వచ్చింది, మేము ఇక్కడ ఇలా జరిగింది, ఇలా వెళ్ళిపోతున్నారంటే ఆమె నా దగ్గరికి వచ్చి, సిస్టర్ నువ్వు వెళ్ళు, నేను సరోజన మా ఇంటికి తీసుకుని వెళ్తా, మేమందరం కలిసి నీ కొరకు ప్రార్థన చేస్తాం, నీవు ఎన్ని రోజులు అక్కడ ఉంటావో ఈమె కూడా మా ఇంట్లో ఉంటుందని చెప్పేసి పాస్టమ్మ గారు తన ఇంటికి తీసుకొని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మరలా ఏం చేసిందంటే, మరి నా స్టడీ పాడవుతుంది, మరి ఇంటర్ సెకండ్ ఇయర్ చదవాలనే ఉద్దేశంతో నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళింది. అక్కడ మా వాళ్ళందరూ ఉంటారు, మా మామయ్య ఉంటాడు, మా పెద్దమ్మ ఉంటుంది, మా వాళ్ళందరూ హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మా పెద్దమ్మ రైల్వే జాబ్ చేస్తాడు, మా పెద్దనాన్న. అక్కడికి మేము ఎప్పుడు కూడా చిన్నప్పుడు కూడా సంవత్సరంకి ఒకసారి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం. ఎక్కడికి వెళ్దాం సరోజ ఏంటంటే, మా పెద్దమ్మ దగ్గరికి వెళ్దామమ్మా ఆంటీ, వాళ్ళే నన్ను చదివిస్తారు, మా నాన్న మనసు మారే వరకు మేము వెళ్ళమని చెప్పాను నేను. మా నాన్న వచ్చి తీసుకొని వెళ్ళాలి మమ్మల్ని. హల్లెలూయా. గట్టిగా నిర్ణయించుకొని హైదరాబాదులో ఉన్నాము, నేనున్నాను. ఆ తర్వాత నేనున్నానని మా అమ్మ కూడా ఏం చేసిందంటే ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ వచ్చింది. మా పెద్దమ్మ దగ్గరే సంవత్సరం పాటు ఉన్నాం. మా మామగారు ఏం చేశారంటే నన్ను మా మేనమామ గారు ఇంజనీర్, అప్పటికే మంచి జాబ్ చేస్తున్నారు ఆయన, గెస్టెడ్ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాడు ఆయన, మైన్స్ ఆఫీసర్ ఆయన. అలాంటి సందర్భంలో ఆయన మా మామ అంటే మా కుటుంబాలకి ఒక ఏసేపులాగా అందరినీ చదివిస్తాడు, ప్రేమిస్తాడు. అయితే ఆయన నన్ను చదివించడానికి కాలేజీలో చేర్పించాడు, మా చెల్లెల్ని హాస్టల్లో వేశాడు, తమ్ముని మాత్రం అమ్మ దగ్గర ఉంచాడు, నువ్వు తర్వాత చదువుకుందులేరా అని. వాడెంత 6th 7th ఉంటాడు. అయితే ఆ రీతికి జరుగుతుండగా నేను సెకండ్ ఇయర్ పూర్తి చేశాను, అయిపోయింది. మా చెల్లె హాస్టల్లో చదువుతుంది, ఫీజు అంతా మామయ్య కడుతున్నాడు. అప్పటికి సంవత్సరం గడిచిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, సంవత్సరం లోపు నాన్న వచ్చాడు. అప్పటికి ఏం జరిగిందంటే ఆ సెకండ్ ఇయర్ జరుగుతున్న కాలంలోనే ఈ పాస్టమ్మ గారు మా పెద్దమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ నేను ఈ పిల్లల్ని మా గుంటూరు తీసుకెళ్తాను, వాళ్ళు మా దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్తారు, మళ్ళీ ఇంకా ప్రార్థన చేస్తారు వీళ్ళ కొరకు అని చెప్పేసి నన్ను, మా చెల్లెల్ని, మా తమ్ముడు, మా ఫ్రెండ్ని ఇంతమందిని తీసుకొని గుంటూరు వచ్చాం. చూడండి, నేను పెళ్లి కాకముందే గుంటూరు వచ్చాను, నేను పాష గారు వాళ్ళ ఇంటికి.
చూడండి నడిపించాడు దేవుడు. వస్తే అక్కడ సాక్ష్యం చెప్పాము. ఎప్పుడు ఫస్ట్ ఇయర్లో 16 సంవత్సరాలు ఉంటాయి. సాక్ష్యం చెప్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి బిత్తరపోయి చూస్తున్నారు. ఏంటి ఈ పిల్లలు ఏంటి తల్లిదండ్రులు వదిలేసి దేవుని నమ్ముకోవడం ఏంటి, వాళ్ళ నాన్న కొట్టడం ఏంటి, ఇలా జరిగింది ఏంటి, వాళ్ళ నాన్న లేడంట దగ్గర అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడి ప్రార్థన చేశారు. ఆ తర్వాత వచ్చేసాం సాక్ష్యం చెప్పి మరలా 2 రోజుల నుంచి మేము మరలా హైదరాబాద్ వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మా కొరకు అక్కడున్న పాశ్రమ గారు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న సంఘం, మా అమ్మ పెద్దమ్మల సంఘం, తర్వాత నేను చెప్పలేదు కానీ మేము రక్షణ పొందిన తొలి దినాల్లో మా నాన్న వస్తాడేమోనని సీక్రెట్గా ఒక్కటే చిన్న ఇల్లు, చిన్న రూము, ప్రార్థన చేయడానికి అవకాశం లేకపోతే వంట రూములో ఉపవాసం ఉండి ఒక స్టవ్ అక్కడ ఉంటే ఇక్కడ మోకరించి ప్రార్థన చేసేవాళ్ళం మేము. ఆ ప్రార్థన విన్నాడు దేవుడు. సంవత్సరం అంతా కూడా ప్రార్థన చేశాము, దేవుడు ప్రార్థన విన్నాడు. ఇక్కడ గుంటూరులో సంఘము ప్రార్థన చేశారు, ప్రార్థన విన్న దేవుడు చివరికి ఏం చేశాడంటే మొండివాడైన మా నాన్న మనసు మార్చాడు. హల్లెలూయా, ఆమేన్. దేవుడికి చప్పట్లు కొడదాం. చూడండి ఎంత గొప్ప కార్యాలు చేస్తాడండి. ప్రార్థనకి నీవు అనుకుంటుండొచ్చు, ఏ ముందుల ప్రార్థనకి ఏం జరిగింది. ప్రార్థనకు శక్తి ఉందండి, ఉపవాస ప్రార్థనకు మరీ శక్తి ఉంది. హల్లెలూయా. అలాగన మా నాన్నగారు ఆలోచిస్తున్నాడంట, బాగా తాగి తిని ఇంట్లో ఉండి, అరే నా పిల్లలు చెడుగా తిరగలేదు, చెడు మార్గంలో లేరు కదా, వాళ్ళ మందిరానికేగా వెళ్ళింది. నలుగురు కూడా చెప్పారంట, ఏంటి లక్ష్మయ్య, మా నాన్న పేరు లక్ష్మయ్య, అందరు రాముడు లక్ష్మణులలో ఉంటారు మా ఊరిలో. అయితే అందరు ఫ్రెండ్స్ కూడా అన్నారంట, వాళ్ళ కొలీగ్స్ కూడా చెప్పారంట, ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కూడా, ఏంటి లక్ష్మయ్యని వాళ్ళు అలా చేసావు, చిన్నపిల్లలు భవిష్యత్తు కలిగిన వారు, వాళ్ళని ఎన్నో అర్ధాంతరంగా బయటకు నెంటి వేశావు. మీ భార్య నీ కోసం ప్రార్థన చేస్తుంది, పిల్లలు నీ కోసం ప్రార్థన చేస్తున్నారు, నీకేం అవమానం తెచ్చారని ఇలా చేసావని చాలా సంవత్సరం అంతా ఆయనకు ఎవరో ఒకరి ద్వారా మాట్లాడియటము, మనసు మారడము, అక్కడికి రావడము, మా మామయ్య వాళ్ళని క్షమాపణ, మా పెద్ద వాళ్ళని క్షమాపణ అడిగి మరలా వాళ్ళు మమ్మల్ని తీసుకొని వచ్చాడు. ఏమని అక్కడ కండిషన్ పెట్టారో తెలుసా మా మామయ్య వాళ్ళు, నువ్వు వెళ్ళి మళ్ళా పిల్లలని పూజలు చేయమనొద్దు, మందిరానికి పంపించు, అలాగైతేనే నీకు పంపిస్తాము, లేకపోతే అక్కా బావని చూసుకునే స్తోమత మాకుంది, వారి భవిష్యత్తును మేము నిర్ణయిస్తాము, కానీ నువ్వు మరలా అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చిగా చేస్తే ఊరుకోమని చెప్పేసి మా మామగారు వార్నింగ్ ఇచ్చి ఒప్పించి, లేదు శాంతి గారు నేను అలా చెయ్యను, మీ అక్క ఇష్టము, మీ పిల్లల ఇష్టము, మందిరానికి వెళ్ళొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు అని చెప్పి తీసుకుని వచ్చాడు. మరలా పరో హృదయం కఠినమైనట్టుగా మందిరానికి వెళ్ళనిస్తున్నాడు. కానీ ఆ ఫస్ట్ ఇయర్లోనే నాకు సంబంధాలు చూస్తున్నాడు. ఏంటో తెలుసా, హిందువులకు ఇవ్వాలని, హిందువుల పెళ్లి చేయాలి. ఫరోలాగా మళ్ళీ హృదయం కఠినమైపోయింది. మేమేమో అప్పటి నుంచి సంబంధాలు చేస్తుంటే మేము ఒప్పుకోవట్లేదు నాన్న, క్రైస్తవులను తప్ప దేవుని పిల్లలను తప్ప మేము చేసుకోము అనుకున్న నేను. ఆ తర్వాత ఏం జరిగింది, ఆశ్చర్యమైన కారణం ఏంటో తెలుసా, 4 సంవత్సరాలు మరలా 4 సంవత్సరాలు సెకండ్ ఇయర్లో చదువు పోయింది, మానేసే నేను. ఇంకా అక్కడ యూత్ మీటింగ్లు ఫుల్ హ్యాపీ అనమాట మా పెద్దమ్మోళ్ళ ఇంట్లో. ఇక్కడ ఏమన్నీ కట్టడేగా, నా దగ్గర ఎక్కడికి వెళ్ళకూడదు. అక్కడ మా పెద్దమ్మోళ్ళ చర్చిలో, మెథడిస్ట్లో ఉమెన్స్ మీటింగ్స్, యవనస్తుల మీటింగ్స్, ప్రతిరోజు ప్రార్థన. ఎంత హ్యాపీగా ఉన్నాను తెలుసా నేనండి, దేవుని బట్టి సంతోషంగా ఉంది. అక్కడ ప్రార్థన చేస్తున్నాం. మా నాన్న వచ్చాడు, తీసుకుని వచ్చాడు. ఇక్కడ కూడా నేను మా ఊరికి వచ్చిన తర్వాత నేను మరలా సంఘానికి వెళ్ళడం ప్రారంభించాను. క్వయర్లో నేను ఉన్నాను, పాటలు పాడే గుంపులో దేవుడు నన్ను చేర్చుకున్నాడు. ఉన్నాము. అలా జరుగుతుండగా మరలా మా నాన్న హిందూ సంబంధాలు తేవడం ఇది చూస్తున్న పాశ్రమ గారు ఏమన్నదంటే, మా అమ్మతో మాట్లాడింది, ఎట్లాగైనా మీ నాన్న కొంచెం మారుతున్నట్టు లేడు, కఠినంగానే ఉన్నాడక్క, మీ ఆయన ఏమీ లేదు, సరోజని ఎవ్వరికి ఇవ్వబాకు, మా తమ్మునికి చేసుకుంటా అని చెప్పింది. చూడండి ఎంత ఆఫర్ ఇచ్చాడో నాకు దేవుడు. హల్లెలూయా. తమ్ముడు ఎవరు, సేవకుడైనా. అప్పటికే ఆయన పెళ్లి కాకముందు పెళ్ళిళ్ళు చేస్తున్నాడు, సేవ పరిచర్లో ఉన్నాడు. వాళ్ళ అక్క చెప్పిన దానికి ఆయన కూడా కట్టుబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారో తెలుసా, మా నాన్న మారాలని 4 సంవత్సరాలు వెయిట్ చేశాడు పాస్టర్ గారు. వాళ్ళ సంబంధాలు ఎవరు అక్క చెల్లెలు తెచ్చినా ఎవరు తెచ్చినా కూడా మా అక్క అక్కడ ఒక అమ్మాయిని చూసింది, అమ్మాయిని నేను చేసుకోవాలి అనుకొని నిర్ణయించుకొని నేను రాకముందే రేషన్ కార్డులో పేరు రాసుకున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని ప్రణాళికలు ఎంత విచిత్రంగా ఉంటాయండి. అసలు అట్లాగా దేవుడు నన్ను సేవా పరిచర్లో ఒక సేవకురాలుగా తీసుకొని వచ్చాడు. ఎప్పుడైతే మా అమ్మకు చెప్పిందో, వాళ్ళిద్దరు ప్రార్థన చేస్తున్నారు, ఇంకా ఏం జరిగింది, ఒప్పుకున్నాను అనుకున్నారు. మన 4 సంవత్సరాలు వేధించాడు. అసలు భయంకరంగా ఒప్పుకోను. మేమేమో ఒకటే నిర్ణయంలో ఉన్నాము, ఆ పాశ్రమ గారు చెప్పిన నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం. మా అమ్మ అయితే ఒకటే నిర్ణయం, మీ తమ్ముడికి, మీ సేవకుడికి నా కూతురుని ఇస్తా అనే నిర్ణయంలో ఉంది. కానీ 4 సంవత్సరాలు మా నాన్న, నేను ఫాదర్ వాళ్ళకి ఇవ్వను, వాళ్ళు మంచోళ్ళు కాదు, సేవకులు మంచోళ్ళు కాదు, క్రిస్టియన్లు మంచోళ్ళు కాదు, అంత దొంగలు అని మొదలుపెట్టాడు.
అయితే మళ్ళీ 4 సంవత్సరాలు అయిపోతే 3 సంవత్సరాల టైంలో మా నాన్నకు ఉద్యోగం చేసే దగ్గర ఆ ప్రాంతంలోనే క్రిస్టియను ఎస్ఐ గారు ఒకరు, పోలీసులో ఇద్దరు, ఎస్ఐ గారు ఇంకొకరు ఆ పోలీసు ఉద్యోగం చేసిన వాళ్ళు జీవరత్నము జాన్ గారు అని ఇద్దరు పరిచయం అయ్యారు. చూడండి దేవుని కార్యక్రమాలు ఎలా ఉంటాయో. వాళ్ళిద్దరు పరిచయం అయ్యి మా ఇంటికి వచ్చి మామూలుగా మాట్లాడారు నాన్నతో. మా ఇంటికి వచ్చి చెప్పారు, అరే సరోజా, మేము ప్రార్థన చేస్తాం, మీ నాన్నకు చెప్తాం, నువ్వేం భయపడకు, నీ కోరుకున్నట్టే మీ అమ్మ కోరుకున్నట్టే సేవకుని చేసుకుందాం అని చెప్పేసి మనం ధైర్యపరిచి నాన్న కూడా చెప్పారు, ఓ లక్ష్మయ్య, సేవకుడు అంటే ఏమనుకుంటున్నావు, క్రైస్తవులు అంటే ఏమనుకుంటున్నావు, అసలు అది కాదు ఇది కాదు అని ఆయన బోధ చేశారు. వాళ్ళు బోధ చేసిన తర్వాత మా నాన్న పెళ్ళికి ఒప్పుకున్నాడు. హల్లెలూయా. మార్చబడి మా నాన్న పెళ్ళి ఎలా చేశాడో తెలుసా? ఆ హిందువుల కుటుంబాలలో క్రిస్టియన్ పెళ్ళి జరిగిందంటే నాదే. హల్లెలూయా. అందరూ ఊరోళ్ళందరూ మా పెళ్ళికి వచ్చి ఆశ్చర్యపోయారు. ఈయన ఏంది మొన్నటి వరకు పూజలు చేశాడు, ఈ అమ్మాయిని ఏంది క్రిస్టియన్ పెళ్లి చేస్తున్నాడు, పాస్ గారికి ఇచ్చారంట. అందరూ ఆశ్చర్యపోయారు. ఘనంగా వివాహం జరిగించాడు దేవుడు. అలాగున మా నాన్నను మార్చాడు. మార్చిన తర్వాత మా నాన్న నేను ఇక్కడికి వచ్చేసాను కదా, పెళ్ళి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా ఎన్నో శ్రమలు, హింసలు, అన్ని అవమానాలు అన్నీ అనుభవించి అన్నీ చేసుకొని అన్నిటిని తట్టుకొని నేను సేవలో నిలబడ్డాను. తర్వాత మా నాన్నగారు ఒకటి చిన్న మాట, మా నాన్నగారు మారి తన సొంత ఊర్లో మందిరం కట్టించాడు 7 లక్షలు పెట్టి. హల్లెలూయా. ఆమేన్. ఎంత గొప్ప కార్యాలు దేవుడు మా పట్ల చేశాడు. ఇప్పుడు మా చెల్లెలు మంచి గెస్టెడ్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని కోసం మేము బయటకు వస్తే ఏది నష్టపోలా. మా చెల్లెలు ఉద్యోగం చేస్తుంది, మా చెల్లెలు తమ్ముడు ఉద్యోగం చేస్తున్నాడు, సొంత ఇల్లులు ఇచ్చాడు దేవుడు. 3 స్టేర్ల ఇల్లు ఇచ్చాడు మా చెల్లికి. మా నాన్న కూడా సొంత ఇల్లు ఇచ్చాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఈ రీతిగా దేవుని కొరకు ఎవరైనా త్యాగం చేస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మాటలు దీవించునుగాక. ఆమేన్. చాలా వదిలేశాను, పెద్ద అన్నీ వదిలేసాను. అందరికీ వందనాలు. ఓపికతో నా వాక్యము, నా సాక్ష్యం విన్నందుకు మీ అందరికీ నిండుగా చాలా సంతోషంగా మీ అందరికీ వందనాలు. చాలా టైం తీసుకున్నాను, ఏమనుకోబాకండి.